వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్ లో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ కి ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ అనే పేపర్ నుండి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనిట్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ గా వాట్ ఈస్ డేటా సైన్స్, నీడ్ ఫర్ డేటా సైన్స్, డిస్కస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటా సైన్స్. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ గా ఏం చేస్తారంటే డేటా సైన్స్ కి బేసిక్స్ ని మీరు ఒకే ఆన్సర్ గా ప్రిపేర్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్. సో వాట్ ఈస్ డేటా సైన్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటా సైన్స్, డేటా సైన్స్ ప్రాసెస్ అంటే కలెక్ట్ డేటా, క్లీన్ డేటా, ఎక్స్ప్లోర్ డేటా, మోడల్ డేటా, ఎవాల్యుయేట్ రిజల్ట్స్, విజువలైజ్ అండ్ షేర్. ఇవి డేటా సైన్స్ ప్రాసెస్. అలాగే ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఏ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మనకు కావాల్సినవి ఏంటి, ప్రీ రిక్విజిట్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఐడియా ఉండాలి, అండ్ పైథాన్ ఆర్ లాంగ్వేజ్ల మీద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఎస్క్యూఎల్ ఐడియా ఉండాలి, అంటే డేటాబేసెస్ అదే మై సీక్వెల్ కానీ ఎస్క్యూలైట్ కానీ ఐడియా ఉండాలి, అండ్ ఎనాలిటికల్ థింకింగ్ అనేది కూడా ఉండాలి. సో ఇవి ప్రీ రిక్విజిట్స్ ఫర్ డేటా సైంటిస్ట్. నెక్స్ట్ టూల్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, సేమ్ మీకు అది కూడా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్ ఆర్ లాంగ్వేజ్, అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఇన్ MySQL ఆర్ SQLite, విజువలైజేషన్ టూల్స్ అయినటువంటి టాబ్లూ కానీ పవర్ బిఐ మీద కానీ ఏదో ఒకటి, టాబ్లూ కానీ పవర్ బిఐ కానీ డేటా విజువలైజేషన్ కి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ బిగ్ డేటా టూల్స్ లో హడూప్ ఆర్ స్పార్క్, మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ సైకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో. ఇవి వీటితో పాటు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా ఉండాలి. సో ఇవేంటి టూల్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, ఏ సెక్టర్స్ లో డేటా సైన్స్ ని యూజ్ చేస్తున్నారు? హెల్త్ కేర్, ఫినాన్స్, రిటైల్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, సోషల్ మీడియా, వీటిలో డేటా సైన్స్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ ఇష్యూస్, డేటా బ్రీచెస్, ప్రైవసీ ప్రాబ్లమ్స్ అండ్ సైబర్ అటాక్స్. వీటికి సంబంధించిన ఒక ఆన్సర్ ని ప్రిపేర్ చేసుకోండి డేటా సైన్స్ కి సంబంధించి ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఎసెన్షియల్ టూల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ ఇన్ డేటా సైన్స్. ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమో పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజెస్, డేటాబేస్ మేనేజ్మెంట్ లో MySQL ఆర్ ఎస్క్యూలైట్, విజువలైజేషన్ సాఫ్ట్వేర్స్ వచ్చి టాబ్లూ కానీ పవర్ బిఐ కానీ, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ లో సైకిట్ లెర్న్, ఇక్కడ ఏమున్నాయి సైకిట్ లెర్న్ అండ్ టెన్సర్ ఫ్లో, ఈ లైబ్రరీస్. సో వీటితో పాటు మీకు పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్, ఈ లైబ్రరీస్ కూడా ఐడియా ఉండాలి. ఓకే, సో ఎసెన్షియల్ టూల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ ఇన్ డేటా సైన్స్, ఈ సాఫ్ట్వేర్స్ మీద ఐడియా ఉంటుంది మీకు. నెక్స్ట్ డిస్కస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ డేటా కలెక్షన్ ఇన్ డేటా సైన్స్. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏంటి డేటాని కలెక్ట్ చేయడానికి చూద్దాం. జస్ట్ సింపుల్ పాయింట్స్ చూడండి, దాన్ని బట్టి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి. డేటాని ఏ స్ట్రాటజీస్ ద్వారా కలెక్ట్ చేస్తాం? సర్వేస్ అండ్ క్వశ్చనైర్స్. సో ఆన్లైన్ ఫార్మ్స్, గూగుల్ ఫార్మ్స్ ఆర్ ఇంటర్వ్యూస్, వీటి ద్వారా డేటాని కలెక్ట్ చేయొచ్చు. వెబ్ స్క్రాపింగ్, ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్ ఆటోమేటికల్లీ. నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, గూగుల్ 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 నుండి కానీ ట్విట్టర్, గూగుల్ ఆర్ వెదర్ సైట్స్, వీటి నుండి డేటాని గ్యాదర్ చేయొచ్చు. నెక్స్ట్ సెన్సర్స్ అండ్ ఐఓటీ డివైజెస్, కలెక్ట్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ స్మార్ట్ డివైజెస్, కెమెరాస్ అండ్ మెషిన్స్. వీటి నుండి ఆడియో డేటా కానీ, వీడియో కానీ, టెక్స్ట్ డేటా కానీ, ఇమేజెస్ కానీ మనం గ్యాదర్ చేయొచ్చు. డేటాబేసెస్, గ్యాదర్ ఎగ్జిస్టింగ్ డేటా స్టోర్డ్ ఇన్ కంపెనీ డేటాబేసెస్ ఆర్ ఓపెన్ డేటాబేస్ రిపోజిటరీస్. కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అంతా కూడా డేటాబేసెస్ లో స్టోర్ అయి ఉంటుంది, వాటి నుండి కూడా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. నెక్స్ట్ సోషల్ మీడియా, collect user opinions, trends and behavior from platforms like Facebook, Instagram or X or Twitter. వీటి నుండి కూడా డేటాని గ్యాదర్ చేయొచ్చు. అండ్ పబ్లిక్ డేటాబేసెస్ నుండి డేటాని గ్యాదర్ చేయొచ్చు. ఎస్, ఇది Kaggle.com. మీకు Kaggle వచ్చేసరికి మీకు మోర్ దెన్ 5 lakhs శాంపుల్ డేటా సెట్స్ ఉంటాయి అందులో. ప్రతి ప్రతి టాస్క్ సంబంధించిన డేటా సెట్ ఉంటుంది. ఒక్కొక్క డేటా సెట్ లో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క డేటా సెట్ లో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి.
సాధారణంగా స్టూడెంట్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు డేటాను తీసుకోవాలనుకున్నప్పుడు కాగిల్ నుంచి తీసుకుంటారు. శాంపిల్ కోడ్స్ కూడా ఉంటాయి మీకు. పైథాన్ శాంపిల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి అందులో. సో ఇది పబ్లిక్ డేటా సెట్స్ ఇవి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్, వీటి ద్వారా డేటాని కలెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సర్వేస్ అండ్ క్వశ్చనైర్స్, వెబ్ స్క్రాపింగ్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, సెన్సర్స్ అండ్ ఐఓటీ డివైసెస్, డేటాబేసెస్, సోషల్ మీడియా, పబ్లిక్ డేటాబేసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్, వీటి ద్వారా మనం డేటాని కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ వై ఇట్ ఈస్ క్రూషియల్. సో యాక్చువల్ గా ఎండ్ యూజర్ కి డేటాని ఇచ్చేటప్పుడు ఆ డేటా అనేది యాక్యురేట్ గాను, కన్సిస్టెంట్ గాను ఉండాలి, వితౌట్ ఎనీ మిస్టేక్స్. ప్రాపర్ గా ఉండాలి డేటా. దాన్నే డేటా క్లీనింగ్ అంటారు. దానికోసం చేసే పనులనే డేటా క్లీనింగ్ అంటారు. ఏమేం చేస్తారు డేటా క్లీనింగ్ అంటే? రిమూవ్ మిస్సింగ్ డేటా. అంటే కొన్ని నల్ వాల్యూస్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఎంప్లాయీస్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉండకపోవచ్చు, లేదా కొంతమంది స్టూడెంట్స్ యొక్క అడ్రస్లు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ మిస్సింగ్ డేటా. ఈ మిస్సింగ్ డేటాని హ్యాండిల్ చేయాలి ఫస్ట్ మీరు. అదే రిమూవింగ్ మిస్సింగ్ డేటా. అంటే మిస్సింగ్ వాల్యూ ఉన్నప్పుడు అక్కడ డిలీట్ చేయడం కానీ, ఆ కంప్లీట్ రోని, లేదా ఏదైనా వేరే వాల్యూతో దాన్ని ఫిల్ చేయడం కానీ, ఇదంతా రిమూవ్ మిస్సింగ్ డేటాలోకి వస్తుంది. నెక్స్ట్, రిమూవ్ డూప్లికేట్స్. కొన్ని డూప్లికేట్ రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా లేదు ఈ డేటా సెట్ లో. ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలి. లేదా సమ్ టైమ్స్ రిమూవ్ చేసిన రికార్డ్స్ ని వేరే డేటాలో కూడా స్టోర్ చేసుకోవాలి, వేరే ఫైల్లో స్టోర్ చేసుకోవాలి. అది రిమూవ్ డూప్లికేట్స్ లోకి వస్తుంది. నెక్స్ట్, ఫిక్స్ ఎర్రర్. అంటే కరెక్ట్ రాంగ్ స్పెల్లింగ్స్, రాంగ్ ఎంట్రీస్ ఆర్ రాంగ్ ఫార్మేట్స్ కానీ, రాంగ్ ఎంట్రీస్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, హ్యాండిల్ అవుట్లయర్స్. ఐడెంటిఫై అండ్ ట్రీట్ అన్యూజువల్ ఆర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. వీటిని అవుట్లయర్స్ అంటారు, వాటిని హ్యాండిల్ చేయాలి. అన్యూజువల్ ఆర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. స్టాండర్డైజ్డ్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేట్ ఎంటర్ చేస్తుంది ఒక కాలంలో. అందులో కొన్ని వాల్యూస్ ఏమో డేట్ ఫార్మేట్ లో ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఏమో టెక్స్ట్ ఫార్మేట్ లో ఉన్నాయి. అప్పుడు కంపల్సరీ అయితే మొత్తం డేటాని డేట్ ఫార్మేట్ లో కంపల్సరీ మార్చుకోవాలి మీరు. ఆ డేట్ లో కూడా ఆ, ఎలాంటి డేట్ ఫార్మేట్ లో ఉందో ఆ డేట్ ఫార్మేట్ లోకి ఈ డేటాని అంతటిని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే కరెన్సీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కరెన్సీ ఉన్నప్పుడు నార్మల్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటే మొత్తం డేటాని న్యూమరిక్ వాల్యూస్ గా మార్చండి. లేదా రూపీస్ లో ఉంటే మొత్తం డేటాను రూపీస్ లోకి మార్చండి. లేదా డాలర్స్ ఉంటే డాలర్స్ లోకి మార్చండి. కామాస్ ఉంటే అంత డేటా కూడా ఒకే ఫార్మేట్ లోకి వచ్చేయాలి ఇక్కడ. ఒకే కరెన్సీ ఫార్మేట్ లో ఉండాలి, లేదా ఒకే డేట్ ఫార్మేట్ లో ఉండాలి. నెక్స్ట్, వ్యాలిడేట్ డేటా. చెక్ ద డేటా, క్లీన్డ్ డేటా ఇస్ కరెక్ట్ అండ్ రెడీ ఫర్ అనాలిసిస్. డేటాని వ్యాలిడేషన్ చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ఆఫ్ డేటా క్లీనింగ్ లో భాగమైంది. నెక్స్ట్, వై డేటా క్లీనింగ్ ఈస్ క్రూషియల్. ఇట్ ఇంప్రూవ్స్ accuracy ఆఫ్ రిజల్ట్స్. It removes confusion and mistakes in analysis. It saves time during model building. It helps make better decisions from reliable data. సో దీన్ని యూజ్ చేసుకుని, ఈ పాయింట్స్ ని యూజ్ చేసుకుని దీనికి ఆన్సర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫస్ట్ యూనిట్ లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా తీసుకున్నాం. ఒకటి, ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్. రెండు, ఎసెన్షియల్ టూల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ ఇన్ డేటా సైన్స్. నెక్స్ట్, డిస్కస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ డేటా కలెక్షన్ ఇన్ డేటా సైన్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ వై ఇట్ ఈస్ క్రూషియల్. సో ఇది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్, సెకండ్ యూనిట్ లో explain the meaning and significance of skewness in data distribution. Explain kurtosis and how it describes the shape of data distribution. Discuss the use of pivot tables in summarizing and analyzing large data sets. Define correlation statistics and discuss how they are used to study relationships between variables. Next, discuss the basics of ANOVA, analysis of variance, and its applications. ఇదంతా కూడా సెకండ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో చూద్దాం ఇక్కడ. జస్ట్ దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూస్తున్నాం అంతే ఇక్కడ. సెకండ్ యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్క్యూనెస్ ఇన్ డేటా డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ స్క్యూనెస్ అంటే ఇంబ్యాలెన్స్ ఆర్ అన్ఈవెన్ అలైన్మెంట్. ఇది కాలమ్స్ లో డేటాను ఎంటర్ చేసేటప్పుడు వాటి యొక్క అలైన్మెంట్స్ కి సంబంధించింది. అది స్క్యూనెస్ షోస్ హౌ మచ్ డేటా ఈజ్ నాట్ సిమెట్రికల్. ఇట్ టెల్స్ వెదర్ ద డేటా ఈస్ పుల్డ్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ద యావరేజ్ మీన్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్క్యూనెస్ లో పాజిటివ్ స్క్యూ, నెగిటివ్ స్క్యూ అండ్ జీరో స్క్యూ ఉంది. పాజిటివ్ స్క్యూ అంటే రైట్ స్క్యూడ్. టైల్ ఈజ్ లాంగర్ ఆన్ ద రైట్ సైడ్, మోస్ట్ వాల్యూస్ ఆర్ ఆన్ ద లెఫ్ట్. సో యాక్చువల్గా పాజిటివ్ స్క్యూ అనేది రైట్ స్క్యూడ్.
సో పాజిటివ్ స్క్యూ అనేది రైట్ స్క్యూ. టైల్ ఈజ్ నో లాంగర్. Tile is longer on the right side, most values are on the left. Negative skew. Tile is longer on the left side, most values are on the right. Zero skew. Data is perfectly symmetrical. Normal distribution. వీటి గురించి రండి. Significance. Helps to understand the data shape. Important for choosing the right statistical methods. Affects the mean and the median. Useful in data analysis and model accuracy. Next question. Second unit లో next question. Explain kurtosis and how it describes the shape of data distribution. ఇక్కడ meaning. Kurtosis tells how flat or peaked a data distribution is. It shows how much of the data is in the tiles, extreme values. డేటాని గ్రాఫికల్ గా డిస్ప్లే చేసినప్పుడు ఒక చార్ట్ రూపంలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని బార్స్ ఉంటాయి. ఆ బార్స్ లో ఆ, కొన్ని బార్స్ దాని యొక్క పొడవు దాని యొక్క ఏమంటారు పీక్ అంటే మ్, దాని యొక్క హైట్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని బాగా తక్కువ ఉండొచ్చు. దీనికి సంబంధించింది టైప్స్ ఆఫ్ కుర్టసిస్. మిసోకుర్టిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నైదర్ టూ ఫ్లాట్ నాట్ టూ పీక్డ్. అంటే బాగా తక్కువగా కాకుండా బాగా ఎక్కువగా కాకుండా ఇక్కడ ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. లెప్టోకుర్టిక్ వెరీ పీక్డ్ ఇన్ ద సెంటర్ అండ్ హెవీ టైల్స్, more extreme values. Platykurtic, flat curve with light tiles, fewer extreme values. Extreme values ఇక్కడ తక్కువ ఉంటాయి. లెప్టోకుర్టిక్ లో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. మెసోకుర్టిక్ లో ఫ్లాట్ ఆర్ పీక్డ్, రెండు ఫ్లాట్ మరీ తక్కువ ఉండవు, మరీ ఎక్కువ ఉండవు. ఇవి మూడు రకాలు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. హెల్ప్స్ టు అండర్స్టాండ్ డేటా షేప్ అండ్ స్ప్రెడ్. Shows whether data has more or fewer outliers. Important for statistical analysis and model accuracy. Next. Discuss the use of pivot tables in summarizing and analyzing large data sets. ఇక్కడ పివోట్ టేబుల్స్ అన్నప్పుడు మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మనం ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేసాం. ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తీసుకున్నాం. డేటా అనేది ఒక ఒక ప్రాసెస్డ్ మేనర్ లో లేదు, ఇక్కడ ఆర్గనైజ్డ్ మేనర్ లో లేదు. అంటే ఇక్కడ చూడండి 2016 ఇయర్ లో యాక్సెసరీస్ హెల్మెట్స్ సేల్స్ ఎంత, 2016 ఎంత, 16 ఎంత, 16 17 15 17 15 17 16 17 15 16 17. సో ఈ విధంగా డేటా అనేది ఒక ప్రాపర్ ఆర్డర్ లో లేదు ఇక్కడ. సో ఇలా డేటా ఉండడం వల్ల దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే 2016 లో యాక్సెసరీస్ లో హెల్మెట్స్ యొక్క సేల్స్ ఎంత ఉంది, లేదా 2016 లో టోటల్ సేల్స్ ఎంత, లేదా 2015 లో టోటల్ సేల్స్ ఎంత, లేదా యాక్సెసరీస్ కి మొత్తం టోటల్ సేల్స్ ఎంత వచ్చింది, లేదా బైక్స్ కి మొత్తం టోటల్ సేల్స్ ఎంత వచ్చింది. ఇలా మనం అనలైజ్ చేయడం చాలా కష్టం అవుతుంది డేటా అనేది ఇలా ప్రాపర్ గా లేనప్పుడు. సో ఇక్కడ పైథాన్ లో ఒక కోడ్ రాస్తాను నేను పివోట్ టేబుల్ ని క్రియేట్ చేయడానికి. కోడ్ రాసిన తర్వాత నాకు అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ సమ్మరైజ్డ్ ఫార్మేట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ పివోట్ టేబుల్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి 2015 లో యాక్సెసరీస్ నో సేల్స్, బైక్స్ సేల్స్ లేదు, క్లాతింగ్ $16,700, కాంపోనెంట్స్ కి $2,300, టోటల్ సేల్స్ ఇన్ 2015 $19,000. 2016 వచ్చేసరికి యాక్సెసరీస్ $67,800, bikes $6,300, and clothing $2,300, components $3,400. సో 2016 యొక్క టోటల్ సేల్స్ $79,800. అలాగే ఇయర్ వైజ్ టోటల్ ఇక్కడ వచ్చింది. ఇయర్ లో ఆ పర్టికులర్ ఐటమ్ యొక్క టోటల్ సేల్స్ వచ్చాయి. నెక్స్ట్ యాక్సెసరీస్ యొక్క టోటల్ సేల్స్ 3 ఇయర్స్ కి కలిపి $67,800. బైక్స్ కి సంబంధించిన టోటల్ సేల్స్ $36,300. క్లాతింగ్ కి సంబంధించిన టోటల్ సేల్స్ $59,000. అలాగే కాంపోనెంట్స్ కి సంబంధించిన టోటల్ సేల్స్ $31,100. ఇలా చూస్తే దాని యొక్క టోటల్ $1,94,200. ఇలా చూసిన మొత్తం టోటల్ $1,94,200. ఇలా ఒక ప్రాపర్ ఫార్మేట్ లో యూజర్స్ కి అర్థమయ్యే ఒక సమ్మరైజ్డ్ ఫార్మేట్ లో డేటాని అరేంజ్ చేసుకోవడాన్ని పివోట్ టేబుల్స్ అంటారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో యూనిట్ 2 లో నెక్స్ట్ కొరిలేషన్ స్టాటిస్టిక్స్. ఇది టూ వేరియబుల్స్ మధ్యలో, టూ గ్రూప్స్ మధ్యలో డేటాని అనలైజ్ చేయడానికి కొరిలేషన్ స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తారు. అలాగే ఎనోవా అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్.
ఇది మోర్ దెన్ 3 గ్రూప్స్ ఉన్నప్పుడు, మోర్ దెన్ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటి మధ్యన డేటాని అనాలిసిస్ చేయడానికి ఎనోవా అనే దాన్ని యూజ్ చేస్తారు. సో ఇవి యూనిట్ 2 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ skewness in data distribution. Explain kurtosis and how it describes the shape of data distribution. Discuss the use of pivot tables in summarizing and analyzing large data sets. And define correlation statistics and discuss how they are used to study relationships between variables, and discuss the basics of ANOVA. Ivi most important questions from Unit 2. Next, third unit lo discuss the role of Python in data science and its key advantages. This is the first question. Role of Python. మోస్ట్లీ డేటా సైన్స్ సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా కూడా పైథాన్ లోనే ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ మేజర్ పైథాన్ లైబ్రరీస్ యూజ్డ్ ఫర్ డేటా సైన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఎక్స్ప్లెయిన్ మేజర్ పైథాన్ లైబ్రరీస్ యూజ్డ్ ఫర్ డేటా సైన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇక్కడ పైథాన్ లైబ్రరీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ పాండాస్. డేటా అనాలిసిస్ కోసం పాండాస్ ని యూజ్ చేస్తారు. అంటే పాండాస్ ని యూజ్ చేసి సిరీస్ లో డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేయడం, సార్టింగ్, గ్రూపింగ్, ఫిల్టర్, మెర్జ్, డేటా క్లీనింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి పైథాన్ లో పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్, డేటా విజువలైజేషన్ కి మ్యాట్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం, సిబాన్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. మ్యాట్లాట్లిబ్ అయితే బేసిక్ విజువలైజేషన్ కి, బేసిక్ లెవెల్ విజువలైజేషన్ కి మ్యాట్లాట్లిబ్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. అడ్వాన్స్డ్ అండ్ స్టాటిస్టికల్ డేటా ఉన్నప్పుడు దానికి సంబంధించిన విజువలైజేషన్ కి సిబాన్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. వీటితో పాటు మల్టీ డైమెన్షనల్ డేటాని హ్యాండిల్ చేయడానికి నంపై అనే లైబ్రరీ. ఇలా మేజర్ పైథాన్ లైబ్రరీస్. మెషిన్ లెర్నింగ్ కోసం టెన్సర్ ఫ్లో, సైకిట్ లెర్న్, సో ఇలాంటి లైబ్రరీస్ అన్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్, డిస్క్రైబ్ డిఫరెంట్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ సూటబుల్ ఫర్ డేటా సైన్స్. సో ఇక్కడ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే మీకు స్టాండర్డ్ ఐడిఎల్ఈ ఒకటి ఉంది, జూపిటర్ ఉంది, నెక్స్ట్ పైచాన్, స్పైడర్, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో విఎస్ కోడ్, ఇంకా తోని, ఇలాంటి రకరకాల ఐడియాస్ ఉన్నాయి. వీటిని యాక్చువల్ పైథాన్ కోడ్ ని రాయడానికి, పైథాన్ కోడ్ ని క్రియేట్ చేయడానికి, కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఐడియాస్ అవసరం. అందులో మనకు ముఖ్యంగా అయితే ఇక్కడ జూపిటర్ ఎక్కువ యూజ్ చేస్తారు, జూపిటర్ నోట్బుక్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద బేసిక్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై అరేస్. ఇక్కడ మీకు డిస్క్రైబ్ ద బేసిక్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై అరేస్. ఇండెక్సింగ్ అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ ని కానీ, ఒక సింగిల్ రికార్డ్ ని కానీ మనం యాక్సెస్ చేయడాన్ని ఇండెక్సింగ్ అంటారు. ఇండెక్సింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. 0 represents the first element in the ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తా 0 అనేది. -1 అయితే లాస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఇట్ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 ఎలిమెంట్. బట్ స్లైసింగ్ అనేది ఇట్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ ఎలిమెంట్స్. లేదా ఒక స్ట్రింగ్ లో ఒక పాత్ ని, లేదా ఒక లిస్ట్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని, ఒక టపుల్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని, లేదా ఒక డేటా సెట్ లో మల్టిపుల్ రికార్డ్స్ ని యాక్సెస్ చేయడాన్ని స్లైసింగ్ అంటారు. అంటే మీరు ఇండెక్సింగ్ యూజ్ చేసి యూ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఆర్ 1 రికార్డ్, బట్ స్లైసింగ్ యూజ్ చేసి యూ కెన్ యాక్సెస్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆర్ మల్టిపుల్ రికార్డ్స్. ఇది ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై. చూద్దాం అదిగా. నెక్స్ట్, డిస్కస్ బులియన్ ఇండెక్సింగ్ ఇన్ నంపై అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఇన్ ఫిల్టరింగ్ డేటా. అంటే దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, బులియన్ ఇండెక్సింగ్ ఇన్ నంపై అంటే ఒక కండిషన్ అప్లై చేసి ఆ కండిషన్ బేస్ చేసుకుని డేటాను యాక్సెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ మార్క్స్ అనేది ఒక డేటా సెట్ ఉంది. నాకు అందులో 9th క్లాస్ రికార్డ్స్ కావాలి, 9th క్లాస్ రికార్డ్స్ కావాలి. సో ఇక్కడ బులియన్ ఇండెక్సింగ్ వాడతారు. ఇక్కడ డేటా ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు 9, ఇలా ఒక కండిషన్ యూజ్ చేసి అక్కడ మనం ఆ పర్టికులర్ రికార్డ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. లేదా టోటల్ మార్క్స్ నాకు 400 కన్నా ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే టోటల్ మార్క్స్ 400 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అక్కడ మనం ఒక కండిషన్ రాస్తాం, డేటా డాట్ లొకేషన్ డేటా ఆఫ్ టోటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 400. సో ఇలా ఒక కండిషన్ రాసి మనం అక్కడ ఉన్న రికార్డ్స్ ని యాక్సెస్ చేస్తాం. దీన్ని బులియన్ ఇండెక్సింగ్ అంటారు.
సో ఇవి యూనిట్ 3లో కంప్లీట్ గా రోల్ ఆఫ్ పైథాన్ ఇన్ డేటా సైన్స్ ఒక క్వశ్చన్, పైథాన్ లైబ్రరీస్ ఒక క్వశ్చన్, డిఫరెంట్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఐడిఎస్ కి సంబంధించింది ఒక క్వశ్చన్. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్, దీనికి సంబంధించిన నంపై అరేస్ ఉపయోగించాలా? ఓకే. నెక్స్ట్ డిస్కస్ బులియన్ ఇండెక్సింగ్ ఇన్ నంపై అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఇన్ ఫిల్టరింగ్. జస్ట్ ఒకసారి మనం వీటికి సంబంధించిన ఆన్సర్స్ ని చూద్దాం. థర్డ్ యూనిట్ కదా ఇది. Discuss the role of Python in data science and its key advantages. Role of Python in data science. ఒకటి డేటా కలెక్షన్ కోసం, నెక్స్ట్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, డేటా ఎనాలిసిస్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్. సో ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ పైథాన్ ఇన్ డేటా సైన్స్. సో డేటా కలెక్షన్ కోసం పైథాన్ హ్యాస్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్, డేటాబేసెస్ అండ్ ఏపీఐస్ ఈజీలీ. నెక్స్ట్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్. డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం, అంటే నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం, డూప్లికేట్ రికార్డ్స్ ని హ్యాండిల్ చేయడం, ప్రాపర్ ఫార్మేట్ లో లేని డేటాను ప్రాపర్ ఫార్మేట్ లో అరేంజ్ చేయడం, ఇదంతా డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ లోకి వస్తుంది. డేటా అనాలిసిస్ చెప్పాను కదా మీకు, పాండాస్ అనే లైబ్రరీ లేదా నంపై అనే లైబ్రరీ, ఈ రెండు యూజ్ చేసి డేటాను అనలైజ్ చేయొచ్చు అండ్ సమ్మరైజేషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ డేటా విజువలైజేషన్కి వచ్చి మ్యాట్ ప్లాట్లీ, సీబోన్, ప్లాట్లీ, ఈ త్రీ లైబ్రరీస్ యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. విజువలైజేషన్ డేటా అనాలిసిస్ కి సంబంధించి పాండాస్ అండ్ నంపై యూజ్ చేస్తాం. విజువలైజేషన్ కి వచ్చేసరికి మ్యాట్ ప్లాట్లిబ్, సీబోన్, ప్లాట్లిబ్, ఈ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. ఇక మిషన్ లెర్నింగ్ వచ్చి సైకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో అండ్ కెరాస్, ఈ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. సో మిషన్ లెర్నింగ్ సంబంధించి. అండ్ ఆటోమేషన్, పైథాన్ కెన్ ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్స్ లైక్ డేటా ఎంట్రీ ఆర్ రిపోర్ట్ జనరేషన్. నెక్స్ట్ కీ అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ అండ్ డేటా సైన్స్. ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. మీకు కంపేర్ విత్ ఆల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ ఇస్ మోస్ట్ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు సి ప్లస్ ప్లస్ జావా ఏ లాంగ్వేజ్ తో కంపేర్ చేసుకున్నా పైథాన్ చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ సింపుల్ సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ డేటాబేసెస్ డేటా టైప్స్ ని మీరు స్పెసిఫై చేయక్కర్లేదు, డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ, మీకు అడిషనల్ ఎక్సెల్ లేకపోతే అదర్ ఫార్మాట్స్ లో ఉన్న డేటాను హ్యాండిల్ చేయడం, ఇదంతా చాలా ఈజీ ఇక్కడ మనకి పైథాన్ లో. నెక్స్ట్ రిచ్ లైబ్రరీస్, చాలా లైబ్రరీస్ ఉంటాయి పైథాన్ లో. దానివల్ల మనం స్క్రాచ్ నుంచి కోడింగ్ రాయక్కర్లేదు. జస్ట్ ఆ లైబ్రరీని యూజ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని లైబ్రరీలో ఉన్న మెథడ్స్ అండ్ మాడ్యూల్స్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతి దానికి బేసిక్ కోడింగ్ అనేది మనం రాయక్కర్లేదు పైథాన్ లో. నెక్స్ట్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్, ఎవరైనా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ వర్క్స్ వెల్ విత్ అదర్ లాంగ్వేజెస్ అండ్ డేటాబేసెస్. చాలా ఈజీగా అదర్ లాంగ్వేజెస్ తోను డేటాబేసెస్ తో ఇంటిగ్రేట్ అయిపోవచ్చు. అంటే మీరు పైథాన్ లో ఉండి MySQL నుంచి ఈజీగా జస్ట్ ఒక 3 or 4 లైన్స్ కోడ్ తో MySQL ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, MongoDB లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా SQLite లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఒరాకిల్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్సెల్, జేసన్, పీడిఎఫ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్న డేటాతో మనం ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేయొచ్చు. పైథాన్ చాలా ఈజీ ఇదంతా కూడా. స్కాలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. సో ఇది పైథాన్ యొక్క సక్సెస్ కూడా ఇది కారణం మనకి. సో డిస్కస్ ద రోల్ ఆఫ్ పైథాన్ ఇన్ డేటా సైన్స్. ఇవి దీనికి సంబంధించిన సింపుల్ పాయింట్స్. దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో తర్వాత క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మేజర్ పైథాన్ లైబ్రరీస్ యూజ్డ్ ఫర్ డేటా సైన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో మీనింగ్ ఆఫ్ ఎ లైబ్రరీ. A library in Python is a collection of pre-written code that you can use to perform common tasks. కొన్ని టాస్క్లను పెర్ఫామ్ చేయడానికి ఉన్నటువంటి కలెక్షన్ ఆఫ్ ప్రీ రిటర్న్ కోడ్ ని ఇక్కడ పైథాన్ లైబ్రరీగా చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క టాస్క్ కి సంబంధించి ఒక్కొక్క లైబ్రరీ ఉంటుంది. అంటే మీకు చెప్తున్నా, డేటా అనాలిసిస్ కి సంబంధించి పైథాన్, మ్యాట్రిసెస్ అండ్ న్యూమరికల్ డేటాని, మల్టీ డైమెన్షనల్ డేటాని హ్యాండిల్ చేయడానికి, న్యూమరికల్ డేటాని హ్యాండిల్ చేయడానికి, మ్యాట్రిసెస్ ని క్రియేట్ చేయడానికి నంపై అనే లైబ్రరీ, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ని క్రియేట్ చేయడానికి అంటే డేటా విజువలైజేషన్ కోసం మ్యాట్ ప్లాట్లిబ్, సీబాన్, ప్లాట్లీ అనే లైబ్రరీస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ కోసం సైకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో అనేవి యూజ్ అవుతాయి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం కింటర్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. ఎక్సెల్ తో వర్క్ చేయడానికి
ఎక్సెల్ తో వర్క్ చేయడానికి కూడా ఎక్సెల్ కి సంబంధించిన లైబ్రరీ ఒకటి ఉంది. అండ్ హెచ్టిఎంఎల్ ఇలాంటి హ్యాండిల్ చేయడానికి బ్యూటిఫుల్ సూప్ ఇలాంటి లైబ్రరీస్ కొన్ని ఉన్నాయి. సో చాలా లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ ని యూజ్ చేయడం వల్ల కోడ్ స్క్రాచ్ నుంచి రాయక్కర్లేదు. మనం జస్ట్ అందులో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కోడ్ ఫ్రమ్ స్క్రాచ్ యూ కెన్ ఇంపోర్ట్ ఏ లైబ్రరీ అండ్ యూజ్ ఇట్స్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ నంపై అనేది ఒక లైబ్రరీ. పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్, సాయిపై, సైంటిఫిక్ పైథాన్, సైకిట్లోన్, టెన్సర్ ఫ్లో, ఆర్కెరాస్, స్టాట్స్ మోడల్స్, ఇవన్నీ ఇంకా కింటర్, బ్యూటిఫుల్ సూప్, టర్టిల్, టర్టిల్, ఇవన్నీ చాలా లైబ్రరీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఆన్సర్, ఇది దీనికి సంబంధించిన సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ యూనిట్ 3లో థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ డిఫరెంట్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఐడియాస్ సూటబుల్ ఫర్ డేటా సైన్స్. ఒకటి జూపిటర్ నోట్బుక్, ఒకటి జూపిటర్ నోట్బుక్, రెండు గూగుల్ కొలాబ్, మూడు స్పైడర్, నాలుగు పైచామ్, విఎస్ కోడ్, అనకొండ నావిగేటర్. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది జూపిటర్ నోట్బుక్, ఇది జూపిటర్ నోట్బుక్ ఇది. సో ఇది చాలా సింపుల్ గా మనం చాలా సింపుల్ గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10+5 అంటే 15, సింపుల్. ఇదొక ఎడిటర్ లేదా ఐడియల్, ఇదొక ఐడియల్. ఇంకొక స్టాండర్డ్ ఐడియల్ చూపిస్తున్నాను చూడండి. ఐడియల్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, వెల్కమ్ టు పైథాన్, ఇది ఒక రకమైన ఎడిటర్. నెక్స్ట్ ఇందులో ప్రోగ్రామ్ ఫైల్ కావాలంటే ఇదిగో, ఇది ఒక ప్రోగ్రామ్ ఫైల్, ఇందులో కోడ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = 10, y = 5, sum = x+y, ప్రింట్ సమ్, కంట్రోల్ S, ప్రోగ్రామ్ నేమ్, నెక్స్ట్ రన్ అండ్ రన్ మాడ్యూల్. ఇదిగో 15 ఇస్ ద అవుట్పుట్. సో ఇవన్నీ ఐడియాస్. సో ఏమేం చెప్పుకున్నాం ఇక్కడ మనం? జూపిటర్ నోట్బుక్, గూగుల్ కోలాబ్, స్పైడర్, పైచామ్, విఎస్ కోడ్, అనకొండ నావిగేటర్. సో ఇవన్నీ ఐడియాస్. దీనికి సంబంధించిన సింపుల్ థియరీని ప్రిపేర్ చేస్తాం. అంటే ఐడి ఎందుకు యూజ్ అవుతుంది? నీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మీకు చూపించాను కదా, జూపిటర్ ని యూజ్ చేస్తున్నాను నేను. జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేస్తున్నాను. సార్ చూడండి, ఇదిగో ఇందులో ప్రోగ్రామ్స్ రాయడం చాలా ఈజీ. x = 10, y = 5, sum = x+y, ప్రింట్ sum, సో sum = 15. ఇలా కోడ్ రాయడానికి మనం యూజ్ చేసే ఈ ఎడిటర్స్ ని ఐడిఎల్ఏస్ అంటారు. మీకు ఇంకా కావాలంటే ఒక్క నిమిషం. మ్మ్. ఓకే. ఇక్కడ చూడండి, పైథాన్ లైబ్రరీస్ కదా. ఇది స్టాండర్డ్ ఐడియల్, ఇది జూపిటర్, పైచామ్, స్పైడర్, విఎస్ కోడ్, ఇవన్నీ ఐడిఎస్. మీరు ప్రోగ్రామింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే పైథాన్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ఇందులో ఏదైనా మీ అవసరాన్ని బట్టి ఏదైనా ఐడియల్ని మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో థర్డ్ యూనిట్ నుండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో
Role of Python in data science and its key advantages. Major Python libraries use it for data science and their applications. Python libraries అంటే గుర్తుపెట్టుకోండి. డేటా అనాలిసిస్ కి పాండాస్, డేటా విజువలైజేషన్ పాండాస్ అని నంపాయి, డేటా విజువలైజేషన్ కి మ్యాట్ ప్లాట్లిబ్, సీబోర్న్, ప్లాట్లీ, మల్టీ డైమెన్షనల్ డేటాతో వర్క్ చేయడానికి నంపాయి, మెషిన్ లెర్నింగ్ కోసం టెన్సర్ ఫ్లో కానీ సైకిట్ లర్న్ కానీ. సో ఇలా మీరు జియూఐ అప్లికేషన్స్ కోసం కింటర్ లైబ్రరీ అండ్ టర్టిల్ డేటాని హెచ్టిఎంఎల్ ఫైల్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి బ్యూటిఫుల్ సూప్. సో ఇలాంటి లైబ్రరీస్ కొన్ని యూజ్ అవుతాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, ఐడిఎస్, స్టాండర్డ్ ఐడిఈ, జూపిటర్ నోట్బుక్, స్పైడర్, పైచామ్, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్, విఎస్ కోడ్, గూగుల్ కోలాబ్, ఇవన్నీ కూడా ఐడిఈస్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేసిక్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై అరేస్ ఒకటిను. నెక్స్ట్ బులియన్ ఇండెక్సింగ్ ఇన్ నంపై అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇన్ ఫిల్టరింగ్ డేటా. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఒక్కసారి చూద్దాం మనం. ఇవి గుర్తుపెట్టుకోండి: ఐడిఎస్, జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్, స్పైడర్, పైచామ్, విఎస్ కోడ్, అనకొండ నావిగేటర్, ఇవన్నీ కూడా ఐడిఎస్. వీటిని యూజ్ చేసి కోడింగ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ బేసిక్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ కదా, ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇండెక్సింగ్ అంటే, ఇండెక్సింగ్ మీన్స్ పికింగ్ వన్ స్పెసిఫిక్ వాల్యూ ఫ్రమ్ ఎన్ అరే. మీకు ఇండెక్సింగ్ గురించి స్లైసింగ్ గురించి జస్ట్ ఒక ఐడియా ఇస్తాను ఫస్ట్ నేను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రమ్య. String is equal to Ramya. Now print string of 0. This is positive indexing. It prints the first element. Print string of 1. Print string of 1. It prints the second element. Print string of 2. It prints the third element. Okay na? అలాగే నెగటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, పాజిటివ్ ఇండెక్సింగ్, నెగటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. String of -1. It prints the last element. Print string of -2. Last but one. Why? ఇది ఇండెక్సింగ్ అన్నమాట. అంటే ఇండెక్సింగ్ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఇండెక్సింగ్ టూ టైప్స్: పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగటివ్ ఇండెక్సింగ్. పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ నెగటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. 0 రిప్రజెంట్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ -1 రిప్రజెంట్స్ ద లాస్ట్ ఎలిమెంట్. ఈ ఇండెక్సింగ్ సంబంధించి కొన్ని పాయింట్స్ చూడండి. ఇండెక్సింగ్ మీన్స్ యాక్సెస్ ఓన్లీ వన్ ఎలిమెంట్, ఆర్ ఇండెక్సింగ్ obtains individual elements. It can access only one element. Access it can access only one element. It can access only one element. ఎక్కడి నుండి యాక్సెస్ చేస్తుంది? ఫ్రమ్ స్ట్రింగ్ నుండి కానీ, లిస్ట్ నుండి కానీ, టపుల్ నుండి కానీ, సీక్వెన్సెస్ నుండి, ఆర్ ఆర్ డేటా సెట్స్ నుండి రికార్డ్స్ కూడా యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది టూ టైప్స్. ఇండెక్సింగ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో ఒకటి పాజిటివ్ ఇండెక్సింగ్ and negative indexing. So positive indexing starts from 0. It represents 0 represents the first element. And negative indexing start from -1. Negative indexing అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. It represents the last element. ఇది ఇండెక్సింగ్ కి సంబంధించింది. మరి స్లైసింగ్ అంటే, స్లైసింగ్ obtains multiple elements from a string, list, tuple, or from datasets. Multiple records from the datasets. Slicing. ఇక్కడ స్లైసింగ్ కి ఇట్ హెస్ 3 పారామీటర్స్. అంటే ఏమేమి ఉంటాయి? స్టార్ట్ అనేది ఒక పారామీటర్, స్టాప్ అనేది ఒక పారామీటర్, స్టెప్ అనేది ఒక పారామీటర్. 3 పారామీటర్స్ ఉంటాయి. నేను మీకు ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ సంబంధించి మీకు
చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ వరల్డ్ అని తీసుకున్నాను. నా స్ట్రింగ్ ఆఫ్ 0 ఇది ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ ఆఫ్ 1 సెకండ్ ఎలిమెంట్. స్ట్రింగ్ ఆఫ్ -1 దిస్ ఇస్ నెగటివ్ ఇండెక్సింగ్, ఇట్ ప్రింట్స్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, -2 ఇది ఇది ఇండెక్సింగ్ యూజ్ చేసి వీ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్ ఎలిమెంట్. బట్ స్లైసింగ్ చూస్తారా, ప్రింట్ స్ట్రింగ్ ఆఫ్ నాకు ఓన్లీ పైథాన్ ప్రింట్ అవ్వాలి. 0:0 1 2 3 4 5 5 + 1 6:1. సో నౌ ఇట్ కెన్ యాక్సెస్ పైథాన్. మరి వరల్డ్ కావాలి. 0 1 2 3 4 5 6 7 నుండి 12 వరకు స్టెప్ ఇస్ 1 వరల్డ్ ని యాక్సెస్ చేసింది. సో దిస్ ఇస్ స్లైసింగ్. ఇట్ హెస్ 3 పారామీటర్స్: స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. సో స్లైసింగ్ కి 3 పారామీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్లీ ఇది తెలియాలి. అంటే ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి. సీక్వెన్సెస్ నుండి కానీ లేదా డేటా సెట్స్ నుండి కానీ ఎలిమెంట్స్ ఆర్ రికార్డ్స్ ని యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇండెక్సింగ్ అనేది ఒక్క ఎలిమెంట్ ని మాత్రమే యాక్సెస్ చేయగలిగితే, స్లైసింగ్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తుంది. అది డిఫరెన్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఆన్సర్ లోకి వెళ్దాం మనం. నంపై నంపై యూజ్ చేసి ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఒక అరేని క్రియేట్ చేసాం. ప్రింట్ ఏ ఆఫ్ 0, సో ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తాం. ప్రింట్ ఏ ఆఫ్ 3 0 1 2 3 20. ఇది 2D అరేని క్రియేట్ చేస్తున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే 1 2 3 4 5 6. సో ప్రింట్ బి ఆఫ్ 0 2, సో 3 ని యాక్సెస్ చేసింది. ప్రింట్ బి ఆఫ్ 1 1 1 1 5. సో ఇక్కడ చూద్దాం, మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా. ఇక్కడ దానికి సంబంధించి నేను క్లియర్ గా చెప్తున్నా. ఫస్ట్ నేను numpy అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. 10 20 30 40 50 ఈ 5 ఎలిమెంట్స్ తో ఒక అరేని క్రియేట్ చేస్తాను. నా ప్రింట్ ఎక్స్ చూడండి, ఇక్కడ వచ్చింది కదా అరే, లేదా ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్, ఇదిగో. ఓకేనా, ఒక అరేని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇండెక్సింగ్ కదా నీకు కావాల్సింది. ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0, so it prints the first element. Print x of 1, it prints the second element. Print x of 2, it prints the third element. Print x of -1 యాక్సెస్ చేస్తుందా, లాస్ట్ ఎలిమెంట్. ఇది ఇండెక్సింగ్ అండి. మరి స్లైసింగ్ కావాలి కదా మీకు. సో స్లైసింగ్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడం. నాకు 0 నుండి అంటే 10 నుండి 0 1 2 వరకు కావాలి. అంటే 2 + 1 3 ఇవ్వాలి. సో 10 20 30 వస్తుంది. దిస్ ఇస్ స్లైసింగ్ అండి. మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసాం ఇక్కడ మనం. ఓకేనా, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇది సింపుల్ గా చెప్పాలంటే. ఇది ఒక 2D అరే కదా. 2D అరే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1 డైమెన్షనల్ అరే. ఇది 1 డైమెన్షనల్ అరే. మరి 2 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేస్తాం. ఇంపోర్ట్ numpy as np x is equal to np డాట్ అరే. ఒక లిస్ట్ లో ఇన్సైడ్ మరికొన్ని లిస్టులు ఇస్తే అది 2 డైమెన్షనల్ అరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 20 30 40, లేదా 40 50 60. ఇది 2 డైమెన్షనల్ అరే. దీని నుండి వాల్యూస్ ని యాక్సెస్ చేస్తున్నారు. చూడండి, ఎక్స్ ఆఫ్ 0 0, సో ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్. 0 1 ఫస్ట్ లిస్ట్ లో సెకండ్ ఎలిమెంట్. 0 2 ఫస్ట్ లిస్ట్ లో థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ 1 0 సెకండ్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్. 1 1 సెకండ్ లిస్ట్ లో సెకండ్ ఎలిమెంట్. 1 2 సెకండ్ లిస్ట్ లో థర్డ్ ఎలిమెంట్. సెకండ్ అంటే 1 అంటే సెకండ్, 2 అంటే థర్డ్. ఎందుకంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 0తో చూసుకోవాలి. మళ్ళీ చూడండి, 0 0 10, 0 1 20, 0 2 30. మరి 24 ఎలా ప్రింట్ అవుతుంది. 1 0 24, 1 1 సెకండ్ లిస్ట్ లో సెకండ్ ఎలిమెంట్.
1, 2 సెకండ్ లిస్ట్ లో థర్డ్ ఎలిమెంట్. సో ఇలా యాక్సెస్ చేస్తారు. సో దిస్ ఇస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ NumPy లైబ్రరీ. ఓకే, నెక్స్ట్ బులియన్ ఇండెక్సింగ్. ఇది కూడా అలాంటిది, బట్ ఇక్కడ డేటాబేసెస్ నుండి రికార్డ్స్ యాక్సెస్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తారు. బులియన్ ఇండెక్సింగ్, సింపుల్ బులియన్ ఇండెక్సింగ్ ఒకసారి చూడండి. ఒక అరేని క్రియేట్ చేసాం. ఫిల్టర్ ఈజ్ ఈక్వల్ టు ARR గ్రేటర్ దెన్ 25, ప్రింట్ ఫిల్టర్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక NumPy లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ అరేని క్రియేట్ చేస్తున్నాను. np డాట్ అరే, ఒక లిస్ట్ లాగా ఇవ్వాలి ఇక్కడ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60. ఒక అరేని క్రియేట్ చేస్తాను. ప్రింట్ అరే. ఓకే, బులియన్ ఇండెక్సింగ్ కదా. ఇక్కడ నేను సెకండ్ యూనిట్ అరేని క్రియేట్ చేసిన తర్వాత ఫిల్టర్ ఈజ్ ఈక్వల్ టు ARR గ్రేటర్ దెన్ 25. నా ప్రింట్ ఫిల్టర్ ఇప్పుడు చూడండి. ఇది ఫస్ట్ 10 ఫాల్స్, 20 ఫాల్స్, 30 మరి 25 కన్నా ఎక్కువ కదా 30. సో ట్రూ, 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 ట్రూ. ఇది బులియన్ ఇండెక్సింగ్. ఇది బులియన్ ఇండెక్సింగ్. మీకు బులియన్ ఇండెక్సింగ్ నేను ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీకు నేను ఎక్సెల్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోల్డర్స్ లో, డేటా ఫైల్స్ లో మార్క్స్ అనేది ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మార్క్స్ డాట్ XLS ఎక్స్. నెక్స్ట్ డిస్ప్లే డేటా. సో నేను ఎక్సెల్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇదిగో డేటా. ఇక్కడ ఏమున్నాయి? స్టూడెంట్ యొక్క మార్క్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్, యావరేజ్, రిజల్ట్. ఇందులో నాకు టోటల్ మార్క్స్ 275, ఇక్కడ 266, 278, 195, 286, 278, ఈ రకాల ఇలా చాలా టోటల్స్ ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు టోటల్ మార్క్స్ 275 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఇక్కడ. డేటా డాట్ లొకేషన్, డేటా ఆఫ్ టోటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 275. సింపుల్. సో చూడండి ఇక్కడ 275 ఉన్నవి మాత్రమే చూపించింది. అలాగే నాకు మ్యాథ్స్ లో 90 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫిజిక్స్ లో 90 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, కెమిస్ట్రీలో కూడా 90 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి. డేటా డాట్ లొకేషన్, ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డేటా డాట్ లొకేషన్, ఇక్కడ బులియన్ అన్నాం కదా, ఇదిగో బులియన్, బులియన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను నేను. డేటా ఆఫ్ మ్యాథ్స్, డేటా ఆఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 90. డేటా ఆఫ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 90. డేటా ఆఫ్ కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 90. సో 3 కండిషన్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ 3 కండిషన్స్ ట్రూ అయితే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 రికార్డ్ ఉంది. అంటే 3 సబ్జెక్ట్స్ లో 90 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్ ఓన్లీ శ్రావ్య, 9th క్లాస్. మ్యాథ్స్ 99, ఫిజిక్స్ 99, కెమిస్ట్రీ 97. సో ఇలా బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి మనం డేటాను యాక్సెస్ చేస్తాం. అయితే మీకు ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాను మీకు. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, అందులో ఫిల్టర్ అరే గ్రేటర్ దెన్ 25, ప్రింట్ అరే. సో ప్రింట్ ఫిల్టర్ ఇచ్చినప్పుడు ఇక్కడ 25 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ కి ట్రూ వచ్చింది, 25 కన్నా తక్కువ ఉన్న వాటికి ఫాల్స్ వచ్చింది. సో ఇది ఎగ్జాంపుల్ కి ఇచ్చాను ఇక్కడ నేను మీకు. ఎక్కడున్నాం మనం ప్రస్తుతం? ఏ యూనిట్ లో ఉన్నాం? సో థర్డ్ యూనిట్ లో రోల్ ఆఫ్ పైథాన్ అండ్ డేటా సైన్స్, మేజర్ పైథాన్ లైబ్రరీస్, ఐడిఈస్, బేసిక్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ అన్నాం కదా. ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చింది కదా. మరి మన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఒకసారి సింపుల్ పాయింట్స్ నేను ఏం ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి చూద్దాం. థర్డ్ యూనిట్ కదా, బులియన్ ఇండెక్సింగ్ ఇన్ NumPy అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీ ఫిల్టరింగ్,
fast and efficient, readable code, flexible. Example, array is equal to np.array 10, 20, 30, 40, 50. Print array of greater than 20 and less than 30. సో ఇలా ఇదిగో అండ్ యూజ్ చేసాం కదా, అందుకు దీన్ని బూలియన్, అందుకు దాన్ని బూలియన్ ఇండెక్సింగ్ అంటారు. అంటే మీకు ఇక్కడ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇక్కడ ఫిల్టర్ ఈజ్ ఈక్వల్ టు array of 25 and array less than 50, array less than 50, array of బ్రాకెట్స్ లో ఉండేది. ఇవి కంపల్సరీ మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ బ్రాకెట్స్ లో ఉండాలి. ఇది సో 25 కన్నా ఎక్కువ ఉండాలి, 50 కన్నా తక్కువ ఉండాలి. ఏమేమి ఉన్నాయి? ఇదిగో 30, 40కి ట్రూ ట్రూ వచ్చింది, ఇటు ఫాల్స్ అటు ఫాల్స్ వచ్చినాయి. ఇది బులియన్. ఎప్పుడైతే మీరు బులియన్ ఆపరేటర్ ఉపయోగించారో ఇక్కడ అది బులియన్ ఇండెక్సింగ్ లోకి వస్తుంది. నెక్స్ట్, సో అంతే, ఇది సింపుల్ కోడ్ ఉంది ఇక్కడ. ఇది బులియన్ ఇండెక్సింగ్. ఇది ఇండెక్సింగ్ ఇన్ NumPy అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇన్ ఫిల్టరింగ్ డేటా. సో నార్మల్గా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చెప్పాను, నెక్స్ట్ బులియన్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ యూనిట్ లోకి వెళ్దాం. ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇట్స్ కీ ఫీచర్స్. ఎస్, పాండాస్ యొక్క ఇంపార్టెన్స్ కావాలి ఇక్కడ. నెక్స్ట్, డిస్కస్ ద మెథడ్స్ ఫర్ డ్రాపింగ్ ఎంట్రీస్ ఇన్ పాండాస్. నెక్స్ట్, explain various techniques of indexing, selecting, and filtering data. Explain various techniques of indexing, selecting, and filtering data. Discuss summarizing techniques and computing descriptive statistics. Discuss real-time examples, real-world examples, where Pandas series and data frames are used for efficient data analysis. ఇది కంప్లీట్ గా పాండాస్ లైబ్రరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్త్ యూనిట్ లో. పాండాస్ డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేసే లైబ్రరీ. సో వీటి గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇందులో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇట్స్ కీ ఫీచర్స్. దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. పాండాస్ మేక్స్ డేటా హ్యాండ్లింగ్ ఈజీ, క్లీన్ అండ్ పవర్ఫుల్. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డేటా అనాలిసిస్. Pandas makes data handling easy, clean, and powerful. It's the backbone of data analysis. Importance of Pandas in data science. Simple explanation చూసుకుందాం. Pandas is one of the most important Python libraries used in data science. సో డేటా సైన్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండాస్. ఎందుకంటే ఇందులో డేటా అనాలిసిస్ అంతా కూడా పాండాస్ యూజ్ చేసి చేస్తాం మనం. ఇట్ హెల్ప్స్ డేటా సైంటిస్ట్స్ టు స్టోర్, క్లీన్, అనలైజ్ అండ్ విజువలైజ్ డేటా ఈజీలీ. ఇక్కడ డేటా స్టోర్ చేయడానికి కానీ, క్లీన్ చేయడానికి కానీ, డేటాని అనలైజ్ చేయడానికి కానీ, నెక్స్ట్ విజువలైజ్ చేయడానికి, వీటన్నిటి కోసం ఇక్కడ పాండాస్ అనే లైబ్రరీని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వై పాండాస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ డేటా సైన్స్. డేటా హ్యాండ్లింగ్. ఇట్ అలౌస్ యూ టు స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే యూజింగ్ డేటా ఫ్రేమ్స్ లైక్ ఎక్సెల్ షీట్స్. మీరు ఎందుకు పైథాన్, ఇక్కడ పాండాస్ ఎందుకు డేటా సైన్స్ లో పాండాస్ అంత ఇంపార్టెంట్ అంటే, మీరు నార్మల్ గా రిసీవ్ చేసుకున్న డేటాని మనం డేటా ఫ్రేమ్స్ రూపంలోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. డేటా ఫ్రేమ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. డేటా ఫ్రేమ్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది. నెస్టెడ్ లిస్ట్ లో కొంత డేటా ఉంది నా దగ్గర. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో.
ఇది డేటా. ఇది ఒక నెస్టెడ్ లిస్ట్. చూడండి ఇక్కడ, దీన్ని ప్రింట్ చేస్తాం. ఒక నెస్టెడ్ లిస్ట్. సో ఈ నెస్టెడ్ లిస్ట్ రూపంలో ఉంటే ఈ డేటాను మనం డేటా అనాలిసిస్ లో కానీ, డేటాని ఇంపోర్ట్ చేయడానికి కానీ, డేటా అనలైజేషన్ కానీ, డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇలా డైరెక్ట్ గా మనం యూజ్ చేయలేము. విజువలైజేషన్ కానీ, అనాలిసిస్ కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ డైరెక్ట్ గా ఈ డేటాని యూజ్ చేయలేము. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తాం. డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు పిడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎక్స్. నా డిస్ప్లే డిఎఫ్. ఇప్పుడు చూడండి ఈ డేటా ఎలా ఉందో మీకు. ఇదిగో ఒక టేబుల్ రూపంలోకి కన్వర్ట్ అయిపోయింది కదా. దీన్ని డేటా ఫ్రేమ్ అంటారు. ఇది డేటా ఫ్రేమ్. ఇలా ఉన్న డేటాని ఈ విధంగా మార్చాలి. మరి కాలమ్ నేమ్స్ కూడా కావాలంటే మనం కాలమ్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. కాలమ్స్ ఇస్ ఈక్వల్ టు స్టూడెంట్ నంబర్, నేమ్, క్లాస్, జెండర్. సో ఇక్కడ చూడండి, ఇదిగో డేటాని ఇంత క్లియర్ గా ఒక టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేశాను కదా. దీన్ని డేటా ఫ్రేమ్ అంటారు ఇక్కడ. దీన్ని డేటా ఫ్రేమ్, ఇది డేటా ఫ్రేమ్. సో మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, మనకి యాక్చువల్ గా డేటాని బేసిక్లీ మన ఇనిషియల్ గా ఒక లిస్ట్ లో స్టోర్ చేసాం. సో ఈ డేటాని డైరెక్ట్ గా డేటా అనాలిసిస్, డేటా అనలైజేషన్ కానీ, డేటాను ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, లేదా విజువలైజేషన్ కానీ డైరెక్ట్ గా ఈ డేటాని యూజ్ చేయలేము. అప్పుడు మీరు కంపల్సరీ దాన్ని ఒక డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇదిగో నేను డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తాను ఈ డేటా. ఇది డేటా ఫ్రేమ్ అంటే ఇది. ఇప్పుడు చూద్దాం. So it allows you to store the large amounts of data in a structured way using data frames. ఇప్పుడు మీరు చూసారు. నెక్స్ట్ డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్. You can remove missing or wrong data easily. You can remove missing or wrong data easily. నేను అది మీకు ప్రాక్టికల్ గా ఇదే సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటా క్లీనింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ డేటా అనాలిసిస్. Pandas helps you to calculate totals, averages and other statistics quickly. Next, data visualization. It can connect with libraries like Matplotlib, Seaborn, and show data in charts and graphs. Data visualization కదా, ఇంతవరకు చాలా మందికి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. నేను విజువలైజేషన్ కూడా మీకు ఒకసారి సింపుల్ గా చెప్తున్నా. ఇక్కడ ఒక డిఎఫ్ లో స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్ అండ్ జెండర్ ఉంది. నేను ఇక్కడ ఇది టోటల్ మార్క్స్ తీసుకుంటాను. 365, 410 మార్క్స్, 500 మార్క్స్, 450 మార్క్స్ ఇలా తీసుకున్నా. ఇది లాస్ట్ ఇది మార్క్స్ గా మార్చుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు డేటా ఫ్రేమ్ చూడండి, ఇది ఇలా ఉంది. నాకు ఈ నేమ్స్ కి మార్క్స్ కి నాకు ఒక గ్రాఫ్ కావాలి, బార్ గ్రాఫ్ కావాలి. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు చూడండి విజువలైజేషన్, మ్యాట్ ప్లాట్ లిబ్ ఉపయోగిస్తున్నాను నేను. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్డి. మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది ఒక లైబ్రరీని యూజ్ చేస్తాం. నా పిఎల్డి డాట్ బార్ చార్ట్ డిఎఫ్ ఆఫ్ నేమ్, డిఎఫ్ ఆఫ్ మార్క్స్. సో సింపుల్ అండి. పిఎల్డి డాట్ షో అయిపోయింది. సో ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ. ఎస్, ఇది ఓకే. ఇలా గ్రీన్, రెడ్, సియాన్, మెజెంటా కలర్స్. కలర్స్ ఓకే. సో దిస్ ఇస్ విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే ఇది. ఇలా న్యూమరికల్ డేటా రూపంలో ఉన్నదాన్ని ఇలా విజువల్ గా డిస్ప్లే చేస్తున్నాం. దిస్ ఇస్ డేటా విజువలైజేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ విజువలైజేషన్ కి మనం మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ కానీ, సీబార్న్ కానీ, ప్లాటీ కానీ ఆ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా కన్వర్షన్. You can easily read and write data from different platforms. Different platforms are different formats. Like CSV నుంచి ఇంపోర్ట్ చేయొచ్చు, ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేయొచ్చు, జేసన్ నుంచి ఇంపోర్ట్ చేయొచ్చు, ఎస్క్యూఎల్ నుంచి ఇంపోర్ట్ చేయొచ్చు, మాంగోడిబి, రకరకాల సాఫ్ట్వేర్ నుంచి మనకి ఇక్కడ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ డేటా ఫైల్స్ లో ఇదిగో ఈఎంపి అనే జేసన్ ఫైల్ ఒకటి ఉంది. ఈ ఫైల్లో డేటా అంతా డిక్షనరీ ఫార్మేట్ లో ఉంది.
సో ఇందులో ఉన్న డేటాని నేను ఇంపోర్ట్ చేయాలనుకున్నాను. జేసన్ ఫైల్ ఇది. ఇదిగో చూడండి, ఇక్కడ టైప్ ఏంటి, జేసన్. ఈ జేసన్ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. Import pandas as PD. Data is equal to PD dot read underscore JSON is the method. Read underscore JSON is the method to import data from JSON files. Address. emp dot JSON is the file name. Next, display data. Simple. ఇంత సింపుల్ గా జేసన్ ఫైల్లో ఉన్న డేటాని మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఇక్కడ. ఇంత సింపుల్ గా జేసన్ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఇంకా ఇంకా మీరు చూడాలనుకుంటే డేటా సైన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్సెల్, ఇది సిఎస్వి ఫైల్. సో ఇది సిఎస్వి ఫైల్. ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఫైల్ నేమ్ డేటా. చూద్దాం. రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి డేటా డాట్ సిఎస్వి ఫైల్. చూడండి, ఈ ఫైల్ నుంచి డేటా డిస్ప్లే అవుతుంది. ఇదిగో. ఓకే, ఇంత ఈజీగా మన అదర్ ఫార్మాట్స్ లో ఉన్న డేటాని పైథాన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది సిఎస్వి ఫైల్ నుంచి డేటా తెచ్చాను, ఇది జేసన్ ఫైల్ నుంచి డేటా తీసుకున్నాను. ఇంతకు ముందు మనం ఇక్కడ ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చాను. సో అదర్ ఫార్మాట్స్ లో ఉన్న డేటాని పైథాన్ కి చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఒకటి డేటా హ్యాండ్లింగ్. డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. డేటా క్లీనింగ్, అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేయాలి, నెక్స్ట్ నల్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఇందులోకి వస్తుంది. డేటా అనాలిసిస్, టోటల్స్, యావరేజెస్, ఈ వీటిని క్యాలిక్యులేట్ చేయడం. డేటా అనాలిసిస్ అంటే సార్టింగ్, మెర్జింగ్, గ్రూపింగ్, పివోట్ టేబుల్స్ ని క్రియేట్ చేయడం, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. డేటా విజువలైజేషన్, నేను ఆల్రెడీ మీకు ఇక్కడ మ్యాట్ ప్లాట్ లైబ్రరీని యూజ్ చేసి ఒక గ్రాఫ్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్, డేటా కన్వర్షన్, మీకు సిఎస్వి ఫైల్స్ లేదా ఎక్సెల్ ఫైల్స్ లేదా జేసన్ ఫైల్స్, ఎస్క్యూఎల్, మాంగోడిబి, అలా డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్న డేటాని మనకు పైథాన్ కి చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 5 పాయింట్స్ వచ్చినాయి. ఇందుకే క్వశ్చన్ ఏంటిది? ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్. మరి ఫీచర్స్ ఏంటో చూద్దాం. కీ ఫీచర్స్: డేటా ఫ్రేమ్ అండ్ సిరీస్. ఇప్పుడు ఆల్రెడీ మీరు డేటా ఫ్రేమ్ చూసారు. డేటా క్లీనింగ్ టూల్స్, మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం, డూప్లికేట్ రికార్డ్స్ ని హ్యాండిల్ చేయడం, ఇన్కరెక్ట్ డేటాని ప్రాపర్ గా మార్చుకోవడం. ఈజీ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఆల్రెడీ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కోసం కూడా ఈ సెషన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, హై పెర్ఫార్మెన్స్, వర్క్స్ వెరీ ఫాస్ట్ విత్ లార్జ్. చాలా ఫాస్ట్ గా వర్క్ చేయొచ్చండి. నేను కమాండ్స్ టైప్ చేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు. చాలా ఈజీగా టాస్క్ ని పెర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ మనం. ఇంటిగ్రేషన్ విత్ అదర్ లైబ్రరీస్, వర్క్ స్మూత్లీ విత్ NumPy, Matplotlib, scikit-learn ఫర్ డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ లైబ్రరీస్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంది పాండాస్. సో ఇది సింపుల్ పాయింట్స్. ఇది దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇట్స్ కీ ఫీచర్స్. అసలు పాండాస్ ని యూజ్ చేసి మనం ఏమేం పనులు చేయొచ్చు అనేది ఒక్కసారి చెప్తున్నా చూడండి మీకు. అసలు పాండాస్ ద్వారా మనం ఏమేం చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ, ద టాపిక్స్ టు బి డిస్కస్డ్ ఇన్ పాండాస్: డేటా స్ట్రక్చర్స్, సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా. పాండాస్ ఉపయోగించి వీ కెన్ ఇంపోర్ట్ డేటా అండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్పోర్ట్ డేటా. నెక్స్ట్, సార్టింగ్. నెక్స్ట్, గ్రూపింగ్ డేటా, వాల్యూ కౌంట్స్, క్రాస్ టాబ్ అండ్ క్రియేటింగ్ పివోట్ టేబుల్స్, సెర్చింగ్ అండ్ ఫిల్టరింగ్. లొకేషన్ అండ్ ఐ లొకేషన్ యూస్ చేసి డేటాను సెర్చ్ చేయొచ్చు, డేటాని ఫిల్టర్ చేయొచ్చు. మెర్జింగ్ అండ్ కాంకిటేషన్ ఆఫ్ డేటా సెట్స్. నెక్స్ట్, డేటా క్లీనింగ్ లో వర్కింగ్ విత్ నల్ వాల్యూస్ అండ్ డూప్లికేట్ రికార్డ్స్. ఇవన్నీ పాండాస్ ని యూజ్ చేసి చేసే టాపిక్స్ అండి ఇవి. సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేయొచ్చు, డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, డేటాని అసెండింగ్ ఆర్డర్ లోను డిసెండింగ్ ఆర్డర్ లోను అరేంజ్ చేసుకోవచ్చు, గ్రూప్ వైజ్ డేటాని గ్రూపింగ్ చేయొచ్చు, వాల్యూ కౌంట్స్ చేయొచ్చు, క్రాస్ ట్యాబ్ అండ్ పివోట్ టేబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు, లాగ్ అండ్ ఐలాగ్ ఈ మెథడ్స్ ని యూజ్ చేసి డేటాని సెర్చ్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, మెర్జింగ్ డేటా సెట్స్ అండ్ కాంకిటేషన్ ఆఫ్ డేటా సెట్స్,
అండ్ డేటా క్లీనింగ్. ఇవన్నీ పాండాస్ యూజ్ చేసి చేసే టాస్క్లు అండి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఎన్ని ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ప్రాక్టికల్ గా చెప్పాను. అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్, డిస్కస్ ద మెథడ్స్ ఫర్ డ్రాపింగ్ ఎంట్రీస్. రోస్ ని ఎలా రిమూవ్ చేయాలి, కాలమ్స్ ని ఎలా రిమూవ్ చేయాలి పాండాస్ యూజ్ చేసి. సో ఇన్ pandas we can remove unwanted rows and columns from a data frame using the drop method. So using drop method, ఇక్కడ చూడండి, యూజింగ్ డ్రాప్ మెథడ్ ఉపయోగించి మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్, డ్రాపింగ్ రోస్, కాలమ్స్, డ్రాపింగ్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్, డ్రాపింగ్ విత్ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. సో మీకు సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ ని. రోస్ అండ్ కాలమ్స్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఇదే కదా క్వశ్చన్. సో మన దగ్గర డేటా ఏముంది, నేను ముందు నాకు డేటా కావాలి. సో నేను ఇక్కడ బుక్ వన్ లో డేటా ఏముంది, Hmm. ఈ డేటా ఉంది, ఈ డేటా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫైల్ నేమ్ బుక్ వన్ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్. సో డ్రాపింగ్ కి సంబంధించి నేను మీకు క్లియర్ గా చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ డేటా ఉంది, ఇది డేటా, ఇవి రెండు నల్ వాల్యూస్ ఇవి. ఈ డేటా ఉంది, నేను ఇందులో ఫస్ట్ రోని డిలీట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇలా అయినా తీసుకోండి డేటా ఫ్రేమ్, లేదా ఇంతకు ముందు నేను క్రియేట్ చేశాను కదా, అది కూడా ఒకసారి చెప్తున్నాను. సో నేను ఇంపోర్ట్ చేశానండి ఇక్కడ డేటా ఎక్సెల్ నుంచి. ఇలా కాకుండా మీరు ఒకవేళ ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసి డిలీట్ చేస్తాము అంటే అది కూడా చేయొచ్చు. చూద్దాం. ఇంపోర్ట్ pandas as pd, డేటా ఇస్ ఈక్వల్ టు, సో కొన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. 101 ఐశ్వర్య 10 ఫిమేల్, 102 సౌందర్య 10 ఫిమేల్, 103 అరవింద 10 ఫిమేల్, 104 శ్రావణి 10 ఫిమేల్. ఈ డేటా ఉంది. Now df is equal to pd dot data frame of data. సో ఆ డేటాని నేను డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసుకుంటాను, డిస్ప్లే df. సో ఇది మీరు ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇది ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేశాను. మరి డేటా ఫ్రేమ్ కి నేను కాలమ్ నేమ్స్ ఇస్తున్నా. ఎస్. సో ఇదిగో చూడండి, అక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ తో నేను ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేశాను. ఇదిగో డేటా ఫ్రేమ్. ఇందులో నేను ఫస్ట్ రోని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డిఎఫ్ డాట్ డ్రాప్ అండ్ మెథడ్ ఏంటి, డ్రాప్ అనే మెథడ్ యూజ్ చేశాను. సో రికార్డ్ నెంబర్ ఎంత, 0. ఫస్ట్ రికార్డ్ యొక్క ఇండెక్స్ నెంబర్ 0. ఓకే, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. నౌ డిస్ప్లే డిఎఫ్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ రో డిలీట్ అయింది. మొత్తం 4 రోస్ ఉన్నాయి, 1 2 3 4. అందులో 101 ఐశ్వర్య 10 ఫిమేల్ రిమూవ్ అయింది. ఇదిగో ఇలా రిమూవ్ చేశాను, ఈ విధంగా రిమూవ్ చేశాను. అయితే ఇంకొకసారి, ఒకసారి ఇది మరలా ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఈ కోడ్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, df2 ఈజ్ ఈక్వల్ టు కొత్త వేరియబుల్ తీసుకున్నాను. ఈ డేటా ఎక్కడుంది, డిఎఫ్ అనే డేటా సెట్ లో ఉంది. సో డిఎఫ్ డాట్ డ్రాప్
df dot data df2 is equal to df dot drop data df2 is equal to df dot drop ఏ రికార్డ్ని డిలీట్ చేయాలి? జీరో అనే రికార్డ్ని. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు జీరో అంటే అది రో అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే df2 df2ని ప్రింట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఫస్ట్ రికార్డ్ రిమూవ్ అయింది. ఇలా ఒక రోని ఇలా రిమూవ్ చేస్తాం, ఒక రోని ఇలా రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఒక కాలమ్ ని రిమూవ్ చేయాలి. జెండర్ అనే కాలమ్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి df2 is equal to df dot drop. df2 is equal to df dot drop. కాలమ్ నేమ్ ఏంటి? జెండర్ కదా. జెండర్ యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1. మీకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ రిప్రజెంట్స్ రో. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఇది కాలమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నా డిస్ప్లే df2 చూడండి, ఇక్కడ కాలమ్ డిలీట్ అయిపోయిందా? ఇలా డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ మల్టిపుల్ రోస్ ని డిలీట్ ఎలా చేస్తారు అంటే నాకు 0, 2, 3 ఈ మూడు డిలీట్ చేయాలనుకుంటున్నాను. 0, 2, 3 అంటే ఫస్ట్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో హౌ టు డిలీట్ మల్టిపుల్ రోస్ ఇప్పుడు చూద్దాం మనం. df2 is equal to df dot drop. df dot drop ఇక్కడ మల్టిపుల్ రోస్ యొక్క ఇండెక్స్ ని ఒక లిస్ట్ గా తీసుకోండి. 0, 1 వద్దు, 2, 0 1, 2 1 ఈ రెండు డిలీట్ చేద్దాం. నెక్స్ట్ యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డిస్ప్లే df2 టూ రికార్డ్స్ డిలీట్ అవుతాయి, ఫస్ట్ రికార్డ్, థర్డ్ రికార్డ్. ఎస్. సో మల్టిపుల్ రోస్ ని ఇలా డిలీట్ చేస్తారు. మరి ఇక్కడ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒరిజినల్ డేటా సెట్ లో మోడిఫికేషన్స్ చేయడానికి మనం ఇప్పుడు ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఉపయోగించాలి. ఇప్పుడు ఒరిజినల్ డేటా సెట్ కాదు, న్యూ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఇదిగో df2 అనేది. బట్ డిఎఫ్ ని డైరెక్ట్ గా యూజ్ చేయాలంటే, అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒరిజినల్ డేటా సెట్ లో మోడిఫికేషన్స్ చేయాలంటే ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ రోని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిఎఫ్ డాట్ డ్రాప్ 0 అంటే ఫస్ట్ రికార్డ్. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0. 0 మీన్స్ రో. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఒరిజినల్ డేటా సెట్ లో ఈ మోడిఫికేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ డిస్ప్లే డిఎఫ్. ఓకేనా? సో ఫస్ట్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. లేదు ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఇవ్వకపోతే మరి ఎలా? అప్పుడు ఏం చేస్తారు? ఇలా తీసుకోవాలి. df2 is equal to df dot drop, ఇక్కడ బ్రాకెట్ లో 0, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 ఇలా తీసుకుంటాం. మరి న్యూ డేటా సెట్ నేమ్ తీసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా ఒరిజినల్ డేటా సెట్ లోనే మాడిఫై అవ్వాలి అంటే మీరు ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 వస్తే అది రోని రిప్రజెంట్ చేస్తుంది. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తే అది కాలమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మల్టిపుల్ రోస్ ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ బ్రాకెట్ లో ఆ రోస్ యొక్క ఇండెక్స్ నెంబర్స్ బ్రాకెట్ లో ఇవ్వండి. ఇది డ్రాపింగ్ అండి. రోని ఎలా డిలీట్ చేయాలి, కాలమ్ ఎలా డిలీట్ చేయాలి, ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూని ఎలా ఉపయోగించాలి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఈ డేటా సెట్ తీసుకున్నాం, దీన్ని డేటా ఫ్రేమ్ గా క్రియేట్ చేస్తాం. సో మరలా చెప్తున్నా, ఫస్ట్ రికార్డ్ ఎలా డిలీట్ చేయాలండి? df2 is equal to df dot drop. 0 is the index of first record. Access is equal to 0. Next display df2. Display df2. సారీ, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, అప్పుడు దీన్ని రన్ చేయండి కోడ్ని, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్, ఫస్ట్ రికార్డ్ రిమూవ్ అయింది. ఇలా ఒకవేళ సెకండ్ రికార్డ్ రిమూవ్ చేయాలి, జస్ట్ 1 ఇవ్వండి, అక్కడ సెకండ్ రికార్డ్ రిమూవ్ అవుతుంది. థర్డ్ రికార్డ్ రిమూవ్ అవ్వాలి, 2 ఇవ్వండి, థర్డ్ రికార్డ్ రిమూవ్ అవుతుంది. లాస్ట్ రికార్డ్ డిలీట్ చేయాలి, 3 ఇవ్వండి, ఫోర్త్ రికార్డ్ డిలీట్ అవుతుంది. అలా యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది రోని రిప్రజెంట్ చేస్తారు. ఒకవేళ కాలమ్ ఎలా డిలీట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ ఉంది ఇక్కడ, అప్పుడు ఏం చేస్తారు? డిఎఫ్ డాట్ డ్రాప్ క్లాస్, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1. ఎస్, ఇదండి డ్రాప్ చేయడం. ఓకే, ఎక్కడున్నాం ఇప్పుడు మనం? 4th యూనిట్ లో
సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ద మెథడ్స్ ఫర్ డ్రాపింగ్ ఎంట్రీస్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ పాండాస్. ఇలా చేస్తారు. జస్ట్ ఒక ఐడియా వస్తే మీరు థీరీ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా ఇన్ పాండాస్. ఆల్రెడీ ఇండెక్సింగ్ సెలెక్టింగ్ గురించి నేను చెప్పాను, బట్ పాండాస్ యూస్ చేసి ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా. ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసుకోండి. ఇదిగో ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఓకే, ఇదిగో డేటా ఫ్రేమ్. దిస్ ఇస్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. డేటా ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్? ఇండెక్సింగ్, స్లైసింగ్, ఫిల్టరింగ్, త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా పాండాస్ యూజ్ చేసి. ఇప్పుడు పాండాస్ లోనే కదా మనం ఉంటాం. పాండాస్ యూజ్ చేసి ఇండెక్సింగ్, స్లైసింగ్, ఫిల్టరింగ్. ఓకే, సో నేను ఇండెక్సింగ్ కదా ఫస్ట్ రికార్డ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ డేటా డాట్ లొకేషన్, డేటా డాట్ లొకేషన్ ఎల్ఓసి అనే మెథడ్ ఉపయోగించి ఐ వాంట్ టు ప్రింట్ ద ఫస్ట్ రికార్డ్. జీరో ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ రికార్డ్. గుర్తుపెట్టుకోండి, జీరో ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ రికార్డ్ అండ్ కొలన్ కొలన్ కాలమ్స్, ఆల్ కాలమ్స్ అంటే ఇట్ ప్రింట్స్ ద ఫస్ట్ రికార్డ్. It prints the first record with all columns. Simple. Children, data dot location. This object has no attribute. ఇది డిఎఫ్ కదా, డిఎఫ్ సారీ డిఎఫ్, డిఎఫ్ డాట్ లొకేషన్. సో ఇదిగో ఫస్ట్ రికార్డ్ ని ప్రింట్ చేసింది ఇలా. ఇదిగో ఫస్ట్ రికార్డ్ ని ప్రింట్ చేసింది. సెకండ్ రికార్డ్ కావాలి, వన్, రో నెంబర్ వన్, సెకండ్ రికార్డ్. థర్డ్ రికార్డ్ కావాలి, రో నెంబర్, ఇండెక్స్ నెంబర్ టూ, థర్డ్ రికార్డ్. ఇండెక్స్ నెంబర్ త్రీ, ఫోర్త్ రికార్డ్. ఇలా వస్తాయి. సో ఇది ఇండెక్సింగ్ అండి. పాండాస్ యూజ్ చేసి ఇండెక్సింగ్ అండి. మరి ఇంతకు ముందు చేస్తుంది ఏంటి? నార్మల్ ఇండెక్సింగ్. అది కూడా మీకు ఒక్కసారి ఇక్కడ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10, 20, 30 ఉంది. ఇందులో ప్రింట్ ఎక్స్ ఆఫ్ జీరో, ఇది నార్మల్ ఇండెక్సింగ్. ఇది పాండాస్ యూజ్ చేసి ఒక డేటా సెట్ మీద ఇండెక్సింగ్ అంటది. డిఎఫ్ డాట్ లొకేషన్ 3 ఇస్ ద రో నెంబర్, కొలన్ కొలన్ అంటే ఆల్ కాలమ్స్. సో ఇదిగో అవుట్పుట్ వచ్చింది మనకి. ఫస్ట్ రికార్డ్ కావాలా, జీరో ఇవ్వు. ఇది ఇండెక్సింగ్. ఓకే, ఇప్పుడు స్లైసింగ్ కావాలి అంటే నాకు ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు కావాలి. ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు కావాలి. స్లైసింగ్ ఎలా చేస్తారు చూద్దాం. డిఎఫ్ డాట్ లొకేషన్, ఇక్కడ లిస్ట్ లో 0:3, కొలన్ కొలన్, ఇది స్లైసింగ్ అండి. ఓ, డిఎఫ్ డాట్ లొకేషన్, డిఎఫ్ డాట్ లొకేషన్ 0, 1, 2, 3, 0:3. ఎస్. సో చూడండి, 0 నుంచి 3 వరకు ఒక 2 ఇద్దాం. 0 నుంచి 2 వరకు 1 ఇద్దాం. 0 నుండి 1 వరకు. ఇది స్లైసింగ్ అండి. ఇది ఇండెక్సింగ్. ఒక్క రికార్డే ప్రింట్ అవుతుంది. ఇది మల్టిపుల్ రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. 0:2, 0:1, 2 ప్రింట్ అవుతాయి. ఇది స్లైసింగ్, సింపుల్. ఇది లొకేషన్ యూజ్ చేసి. ఓకే, మరి ఇంకొకటి ఏంటి మనకి ఇక్కడ? ఫిల్టర్ ఒకటి అడిగాడు కదా మీకు, ఇక్కడ నేను చెప్తున్నా ఇది ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ యూజింగ్ పాండాస్. ఓకే, ఇక్కడ ఇది స్లైసింగ్ యూజింగ్ పాండాస్. మరి ఫిల్టర్ డేటా యూజింగ్ పాండాస్. మరి ఫిల్టర్ కావాలి కదా, నేను ఈ జెండర్ తీసేసి టోటల్ మార్క్స్ తీసుకుంటానండి. ఇక్కడ ఇక్కడ నేను టోటల్ మార్క్స్ తీసుకుంటున్నాను. 500, 540,
560, 490, 480 ఇలా తీసుకున్నాం. సో దీన్ని నేను మార్క్స్ గా మార్చాను. ఓకే కదా. ఇప్పుడు ఫిల్టర్ డేటా యూజింగ్ పాండాస్. ఓకే. సో నాకు ఇందులో మీకు రికార్డ్స్ ఏమున్నాయి? స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్ అండ్ మార్క్స్ తో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. నాకు మార్క్స్ లో మోర్ దెన్ 500 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 500 ఉన్న రికార్డులు మాత్రమే కావాలి. సో అది ఫిల్టర్ అవుతుంది. అప్పుడు ఎలా రాస్తున్నాను చూడండి. డేటా డాట్ లొకేషన్ డేటా ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 500. సో ఇప్పుడు చూడండి, డేటా డాట్ లొకేషన్ డేటా కాదు ఇది, డిఎఫ్. డిఎఫ్ ఇప్పుడు చూడండి, ఎస్ 500 ఉన్నవి మాత్రమే వచ్చాయి. 500 అంతకని ఎక్కువనే వచ్చాయి. ఒకవేళ తక్కువ కావాలనుకో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 500. ఇవిగో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 500, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 500. ఒక ఈక్వల్ మాత్రమే ఇస్తాను, ఈక్వల్ టు 500. సో ఇది ఫిల్టర్ డేటా యూజింగ్ పాండాస్. సింపుల్ మాటలు. నేను సింపుల్ గా చెప్పాను మీకు ఇక్కడ. ఒక రోని పాండాస్ యూజ్ చేసి ఇండెక్సింగ్ ఎలాగ అప్లై చేస్తారు, పాండాస్ యూజ్ చేసి స్లైసింగ్ ఎలా చేస్తారు, పాండాస్ యూజ్ చేసి ఫిల్టర్ డేటా ఎలా చేస్తారు, ఇవి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో ఫోర్త్ యూనిట్ లో ఫోర్త్ యూనిట్ లో థర్డ్ క్వశ్చన్, టెక్నిక్స్ ఆఫ్ ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సెలెక్టింగ్ ఇది, ఫిల్టరింగ్ డేటా. ఓకే. నెక్స్ట్ డిస్కస్ సమ్మరైజింగ్ టెక్నిక్స్ అండ్ కంప్యూటింగ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఏమున్నాయి ఇందులో? df dot head, df dot tile, okay, df dot info, okay, df dot shape, okay, df dot columns, okay, df dot index, next df dot describe. సో ఇవి ఉన్నాయి కదా, వాల్యూ కౌంట్స్, కొరిలేషన్ టెక్నిక్స్, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ నేను మీకు, ప్రాక్టికల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డేటా సెట్ తీసుకుందాం. ఇదే డేటా సెట్ నేను తీసుకుంటాను, కంట్రోల్ ఏ కంట్రోల్ సి కాపీ చేశాను. సో ఈ డేటా సెట్ ని తీసుకున్నా, ఇదిగో. నెక్స్ట్ ఇందులో డేటా డాట్, లేదా లేదా ఇది కాదు, నేను ఇంకొన్ని రికార్డ్స్ ఎక్కువ ఉన్న డేటా సెట్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, మీకు మొత్తం 9 రికార్డ్స్ ఉన్నాయి కదా. డేటా, ఓకే, డేటా డాట్ హెడ్, ఇది టాప్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. డేటా డాట్ హెడ్ మీకు ఇక్కడ చూడండి, ఇట్ ప్రింట్స్ ద టాప్ 5 రికార్డ్స్. డేటా డాట్ హెడ్ టాప్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా మీరు టాప్ నుండి స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని ప్రింట్ చేయాలనుకో, ఇప్పుడు నాకు ఓన్లీ 2 రికార్డ్స్ కావాలి, టాప్ లో 2 రికార్డ్స్ కావాలి, దెన్ యూ కెన్ స్పెసిఫై ద నెంబర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ బ్రాకెట్స్. డేటా డాట్ హెడ్ 2, నౌ ఇట్ ప్రింట్స్ ద టాప్ 2 రికార్డ్స్. చూడండి, టాప్ 2. 1 ఇస్తే ఇట్ ప్రింట్స్ ఓన్లీ 1 రికార్డ్ ఫ్రమ్ టాప్. 2 ఇస్తే 2 రికార్డ్స్. ఇది హెడ్ అనేది. నెక్స్ట్ టైల్, డేటా డాట్ టైల్, ఇట్ ప్రింట్స్ 5 రికార్డ్స్ ఫ్రమ్ బాటమ్. లాస్ట్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది టైల్ అనేది. మీకు సింపుల్, హెడ్ అనేది టాప్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది, టైల్ అనేది లాస్ట్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా మీరు లాస్ట్ ఒక్క రికార్డు మాత్రమే కావాలనుకోండి, ఇదిగో. ఓకే. అలా ఇంకేమున్నాయి మెథడ్స్ అక్కడ? డేటా డాట్ ఇన్ఫో, ఇది ఆ ఫైల్ యొక్క స్ట్రక్చర్ ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి కాలమ్స్? స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్, యావరేజ్, రిజల్ట్, వాటి యొక్క డేటా టైప్స్.
నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, మెమరీ ఎంత ఆక్యుపై చేసింది, ఈ డేటా అంతా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డేటా డేటా డాట్ ఇన్ఫో. నెక్స్ట్ డేటా డాట్ షేప్. డేటా డాట్ షేప్, జస్ట్ వెయిట్. డిఎఫ్ డాట్ షేప్. ఓకే, షేప్ కి బ్రాకెట్స్ ఇవ్వద్దు. ఓకే, 10 rows అండ్ 9 కాలమ్స్. 10 rows అండ్ 9 కాలమ్స్, అది షేప్. అది ఇంకేమున్నాయి ఇక్కడ? df డాట్ కాలమ్స్, df డాట్ ఇండెక్స్, df డాట్ కాలమ్స్, ఇవిగో కాలమ్స్. నెక్స్ట్ df డాట్ రోస్. ఓకే, రోస్ కాదు, df డాట్ ఇండెక్స్ ఏముంది? ఓకే, ఇవి మెథడ్స్. కాలమ్స్, షేప్, ఇన్ఫో, టైల్, హెడ్, ఇవన్నీ మెథడ్స్. ఇంకేమున్నాయి ఇక్కడ? df డాట్ డిస్క్రైబ్, న్యూమరికల్ వాల్యూస్ ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. df డాట్ డిస్క్రైబ్. df డాట్ డిస్క్రైబ్. కౌంట్, మీన్, స్టాండర్డ్ డివియేషన్, మినిమం వాల్యూ, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. మాక్సిమం ఇవన్నీ వస్తాయి. df డాట్ డిస్క్రైబ్. df డాట్ మీన్, df డాట్ మీడియన్, df డాట్ మోడ్. సో మీన్ వాల్యూ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కి మీన్ వాల్యూ కావాలి. df ఆఫ్ మార్క్స్, df ఆఫ్ మార్క్స్ డాట్ మీన్. సో యావరేజ్ మార్క్స్ 507.0, 507.5. సో ఇది మీన్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటిది క్వశ్చన్? డేటా సెట్స్ కి సంబంధించి సమ్మరైజింగ్ టెక్నిక్స్ అండ్ కంప్యూటింగ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇది ఆన్సర్. ఈ మెథడ్స్ గురించి రాయండి. డిస్క్రైబ్ ఇండివిజువల్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్, మీన్, మీడియన్, మోడ్, ఇవి రాస్తారు ఇక్కడ. మిన్, సమ్, కౌంట్, ఎస్టిడి, విఆర్, ఇవన్నీ. నెక్స్ట్ వాల్యూ కౌంట్స్, వాల్యూ కౌంట్స్, కొరిలేషన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ. నెక్స్ట్ ఎంపీ క్వశ్చన్స్ లో మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? యూనిట్ 4 లో ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్ అయింది. మెథడ్స్ ఫర్ డ్రాపింగ్ ఎంట్రీస్ అయింది. టెక్నిక్స్ ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా, సమ్మరైజింగ్ టెక్నిక్స్ అండ్ కంప్యూటింగ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, అండ్ డిస్కస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ వేర్ పాండాస్ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎఫిషియెంట్ డేటా అనాలిసిస్. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ గురించి తెలుసుకోండి. మీకు సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి ముందు తెలుసుకోండి మీరు. సిరీస్ ఇది ఒక డేటా స్ట్రక్చర్. ఇది పాండాస్ లో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పాండాస్. ఇక్కడ మెయిన్లీ ఒకటి సిరీస్, రెండు డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్, ఇంకొకటి ప్యానల్ డేటా అనేది కూడా ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్. ఇక్కడ సిరీస్ హ్యాండిల్స్ వన్ డైమెన్షనల్ డేటా. సిరీస్ హ్యాండిల్స్ ఓన్లీ వన్ డైమెన్షనల్ డేటా. వన్ డైమెన్షనల్ డేటా ఎక్కడ ఉంటుంది? మీకు లిస్ట్ లో ఉండే డేటా వన్ డైమెన్షనల్ డేటా అండి. టపుల్లో ఉండే డేటా కూడా వన్ డైమెన్షనల్ డేటా. డిక్షనరీలో ఉన్న డేటా కూడా వన్ డైమెన్షనల్ డేటా. 1D అరేస్ లో ఉండే డేటా కూడా వన్ డైమెన్షనల్ డేటా. ఇది గుర్తుపెట్టుకోండి. లిస్ట్ కానీ టపుల్ కానీ డిక్షనరీ కానీ 1D అరేలో ఉండే డేటా వన్ డైమెన్షనల్ డేటా. మనం వన్ డైమెన్షనల్ డేటాని సిరీస్ గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ డేటా ఫ్రేమ్ హ్యాండిల్స్ 2 డైమెన్షనల్ డేటా. డేటా ఫ్రేమ్ హ్యాండిల్స్ 2 డైమెన్షనల్ డేటా. మరి 2 డైమెన్షనల్ డేటా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? పాండాస్ లో 2 డైమెన్షనల్ డేటా ఎక్కడ ఉంటుంది? నెస్టెడ్ లిస్ట్.
మీకు టూ డైమెన్షనల్ డేటా అంటే ఆల్రెడీ మనం చేసాం. మీకు డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసాం కదా ఈరోజు మనం. ఎక్కడ? ఇదిగోండి, ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసాం కదా. ఇదే టూ డైమెన్షనల్ డేటా, ఇదే డేటా ఫ్రేమ్. మీకు తెలుసు కదా డేటా ఫ్రేమ్ ని ఎలా క్రియేట్ చేయాలో. సో ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను నేను. నెస్టెడ్ లిస్ట్ లో ఉండేది టూ డైమెన్షనల్ డేటా, నెస్టెడ్ టపుల్ లో ఉండేది కూడా టూ డైమెన్షనల్ డేటా, నెస్టెడ్ డిక్షనరీస్ లో ఉండేది కూడా టూ డైమెన్షనల్ డేటా, ఆ 2D అరేస్ లో ఉండేది కూడా టూ డైమెన్షనల్ డేటా. మీకు ఇక్కడ సిరీస్ కి ఒక ఎగ్జాంపుల్, ముందు నేను డేటా ఫ్రేమ్ కి ఒక ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో సిరీస్ ఇంపోర్ట్ పాండా పిడి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, 10, 20, 30, 40, 50. నా దాన్ని సిరీస్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. పిడి డాట్ సిరీస్ ఆఫ్ ఎక్స్. నా ప్రింట్ నా ప్రింట్ చూడండి, ఇది సిరీస్, ఇది సిరీస్ వన్ డైమెన్షనల్ డేటా. ఇవి రో నెంబర్, ఇండెక్స్ నెంబర్స్, ఇవి ఎలిమెంట్స్. సో యూజ్ ఏంటి, ఎందుకు ఈ డేటాని సిరీస్ గా కన్వర్ట్ చేశారు? ఎందుకంటే ఇలా ఒక లిస్ట్ లో ఉన్న డేటాని మన ఎనాలిసిస్ కి డైరెక్ట్ గా యూజ్ చేయలేము, విజువలైజేషన్ కి డైరెక్ట్ గా యూజ్ చేయలేము. అండ్ ఒకవేళ ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేయాలనుకో, ఎక్స్పోర్ట్ చేయలేము. ఇప్పుడు ఒకవేళ సిరీస్ గా మార్చుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, మీరు చూడండి ఇది. ఇలా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, దీన్ని నేను ఒక సిరీస్ గా కన్వర్ట్ చేశాను. నవ్ ఐ కెన్ ఎక్స్పోర్ట్ దిస్ డేటా టు అదర్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ డాట్ టు అండర్ స్కోర్ ఎక్సెల్. నేను ఈ డేటాని ఎక్సెల్ ఫైల్ గా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. రమణి డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ చూద్దామా. సో ఈ డేటా నాకు ఎక్స్పోర్ట్ అయిపోద్ది చూడండి డెస్క్టాప్ మీద. ఇదిగో రమణి. ఇదిగో డేటా. ఒక సిరీస్ గా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఆ డేటాని మనం డేటా అనలైజేషన్ కానీ, ఎనాలిటిక్స్ కానీ, విజువలైజేషన్ కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మనం యూజ్ చేయొచ్చు. ఇది ఇది ఒక సిరీస్ అండి. వన్ డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు దాన్ని సిరీస్ గా కన్వర్ట్ చేస్తాం. మరి వాట్ ఈస్ డేటా ఫ్రేమ్? ఓకే, ఇప్పుడు టూ డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు దాన్ని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసుకుంటాం. చూద్దాం, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది. నాకు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఈ డేటాని నేను డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు పిడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎక్స్, డిస్ప్లే డిఎఫ్, డిస్ప్లే డిఎఫ్. సో చూడండి ఇక్కడ, ఇదిగో డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఇది డేటా ఫ్రేమ్ ఒక టేబుల్ ఫార్మేట్ లోకి వచ్చేస్తుంది. డేటా ఫ్రేమ్ ని ఇంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో సిరీస్ హ్యాండిల్స్ ఓన్లీ వన్ డైమెన్షనల్ డేటా, డేటా ఫ్రేమ్ హ్యాండిల్స్ టూ డైమెన్షనల్ డేటా. సో వన్ డైమెన్షనల్ డేటా ఎక్కడ ఉంటుంది? లిస్ట్ కానీ, టపుల్ కానీ, డిక్షనరీ కానీ, వన్ డి అరే కానీ. టూ డైమెన్షనల్ డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? నెస్టెడ్ లిస్ట్ కానీ, నెస్టెడ్ టపుల్ కానీ, నెస్టెడ్ డిక్షనరీ కానీ, లిస్ట్ ఇన్ డిక్షనరీ కానీ, 2D అరే కానీ, వీటిలో టూ డైమెన్షనల్ డేటా ఉంటుంది. వన్ డైమెన్షనల్ డేటాని సిరీస్ గా ఆర్గనైజ్ చేయొచ్చు, టూ డైమెన్షనల్ డేటాని డేటా ఫ్రేమ్ గా ఆర్గనైజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ డేటా ఫ్రేమ్ అంటే ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? డిస్కస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ వేర్ పాండా సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎఫిషియెంట్ డేటా అనాలిసిస్. అది కూడా ఇక్కడ రాయొచ్చు మీరు. సో బిజినెస్ సేల్స్ అనాలిసిస్ సినారియో, ఇది బిజినెస్ కి సంబంధించి ప్రోడక్ట్ ఏబిసిడి, సేల్స్ ఇది. సో పీడీ డాట్ డేటా ఫ్రేమ్, ఇది ఒక అనాలిసిస్. స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, మార్క్స్ తీసుకుని అనాలిసిస్ చేసాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్, ఇది సిరీస్ తీసుకుని రేట్లు తీసుకున్నాం. సో ఇవి ఎగ్జాంపుల్స్ రాయండి. అండ్ డేటా ఫ్రేమ్ గురించి రాస్తే మీరు
సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్ గురించి కూడా మీరు ఈ డేటాని యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బెటర్ మీరు. ఇదిగో సిరీస్ ఇలా క్రియేట్ చేశాను, డేటా ఫ్రేమ్ ని ఈ విధంగా క్రియేట్ చేశాను. సో ఇదంతా ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్ నుండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాండాస్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇట్స్ కీ ఫీచర్స్. నెక్స్ట్ మెథడ్స్ ఫర్ డ్రాపింగ్ ఎంట్రీస్, అంటే రోస్ ని ఎలా డిలీట్ చేయాలి, కాలమ్స్ ని ఎలా డిలీట్ చేయాలి, నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. నెక్స్ట్ వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ ఇండెక్సింగ్, సెలెక్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ డిస్కస్ సమ్మరైజింగ్ టెక్నిక్స్ అండ్ కంప్యూటింగ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. హెడ్, టైల్, డిస్క్రైబ్, షేప్, ఇండెక్స్, ఇన్ఫో, ఈ మెథడ్స్ గురించి రాస్తారు. నెక్స్ట్ డిస్కస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ వేర్ పాండా సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్, సిరీస్ ని డేటా ఫ్రేమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఇక మీకు ఇంకా ఇంకా కావాలంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కదా నేను, ఇలా కాంటాక్ట్ నెంబర్స్, అలా డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మీరు స్టూడెంట్ డేటా అనాలిసిస్ అనుకోండి, మీకు ఇది తీసుకోండి. ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు నేను మార్క్స్ తీసుకున్నాను కదా, ఇదిగో ఇది, దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి మార్క్స్ కి. అలా రియల్ వరల్డ్ ఇలా ఇలా ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ కి వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ ఇన్ డేటా సైన్స్ వర్క్ ఫ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మాక్సిమం ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ ఇన్ డేటా సైన్స్. Explain how to remove duplicate entries from a pandas data frame. Next, discuss various techniques for handling missing data in pandas. So, four questions వచ్చాయి ఇక్కడ. Explain different types of plotting techniques with pandas. So, మీకు క్లియర్ గా, మీకు సింపుల్ గా నేను ఈ ఫిఫ్త్ యూనిట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఫిఫ్త్ యూనిట్ నుండి. ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ ఇన్ డేటా సైన్స్ వర్క్ ఫ్లో, హౌ టు రిమూవ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఫ్రమ్ ఏ pandas data frame, discuss various techniques for handling missing data, different types of plotting techniques with pandas. సో నేను ఈ ఫోర్ క్వశ్చన్స్ ని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాక్టికల్ గా ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎగ్జామ్స్ లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేను మీకు ఈ ఫోర్ క్వశ్చన్స్ ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఫోర్త్ యూనిట్ వరకు నోట్స్ ఉంది. మరి ఫిఫ్త్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా క్లీనింగ్ అంటే ప్రిపరేషన్ ఇన్ డేటా సైన్స్ వర్క్ ఫ్లో. సో నేను ఇక్కడ మీకు డేటా క్లీనింగ్ గురించి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు రిమూవ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఫ్రమ్ ఏ పాండాస్ డేటా ఫ్రేమ్, డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకటి ఎలా రిమూవ్ చేయాలి, అండ్ వేరియస్ టెక్నిక్స్ ఫర్ డేటా హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, అండ్ ప్లాటింగ్ టెక్నిక్స్, ఈ త్రీ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఒక ఫైల్ కావాలి, బుక్ వన్ తీసుకుంటాను. ఇందులో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా? 101 రమ్య మేనేజర్ ఐటీ సర్వీసెస్, 101 రమ్య మేనేజర్ ఐటీ సర్వీసెస్ డూప్లికేట్ రికార్డ్, 102 అరవింద్ డెవలపర్ ఐటీ సర్వీసెస్, 102 అరవింద్ డెవలపర్ ఐటీ సర్వీసెస్, 103 శ్రావణి డెవలపర్ ఐటీ సర్వీసెస్, 103 శ్రావణి డెవలపర్ ఐటీ సర్వీసెస్. సో ఇక్కడ త్రీ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, త్రీ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక నల్ వాల్యూ ఉంది, ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉంది. అండ్ 106 ఐశ్వర్య డెవలపర్ ఐటీ సర్వీసెస్, 1,20,000. సో డేటా క్లీనింగ్ కంప్లీట్ గా చెప్తున్నా. ఇక్కడ ఆ, కొన్ని నేమ్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ ఉంది, మిగతా వాటిలో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అదొక ప్రాబ్లం. డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, నల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫైల్ ని ఇంపోర్ట్ చేస్తాను. బుక్
వన్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. నెక్స్ట్ డిస్ప్లే డేటా. ఈ డేటా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ హౌ టు రికగ్నైజ్ ద డూప్లికేట్ రికార్డ్స్ ఫ్రమ్ దిస్ డేటా సెట్. ఇది కావాలి ఇక్కడ మనకి. డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? హౌ టు ఐడెంటిఫై ద డూప్లికేట్ రికార్డ్స్ కదా. డేటా డాట్ డూప్లికేటెడ్. ఇక్కడ మీకు డేటా డాట్ డూప్లికేటెడ్ అని ఇచ్చినప్పుడు ఫాల్స్ అని ఉన్నవి ఒరిజినల్ రికార్డ్స్ అండి, ట్రూ అని ఉన్నవి డూప్లికేట్ రికార్డ్స్. ఓకే, ఎన్ని ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఒరిజినల్ ఉన్నాయి, 3 డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో డేటా డాట్ డూప్లికేటెడ్ అనేది ఇచ్చినప్పుడు మీకు ట్రూ అని వస్తే దట్ ఈస్ డూప్లికేట్ రికార్డ్. ఓకే, నెక్స్ట్ మరి డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు? ఈ డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు చూద్దాం. డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. నెక్స్ట్ డిస్ప్లే డేటా 2. ఇక్కడ చూడండి, డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. ఇది కామెంట్ లైన్ ఇద్దాం. హౌ టు రిమూవ్ డూప్లికేట్ రికార్డ్స్. హౌ టు రిమూవ్ డూప్లికేట్ రికార్డ్స్, ఎలా రిమూవ్ చేయాలి? డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. నెక్స్ట్ డిస్ప్లే డేటా 2. ఇందులో ఉన్న డూప్లికేట్ రికార్డ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇది డేటా అయినా. ఓకే ఓకే, సో 1 0 1 2 3 4 5 6. ఇప్పుడు ఓన్లీ 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 0 1 2 3 4 5 మూడు రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి ఇక్కడ. 6 7 8. సో డూప్లికేట్ రికార్డ్స్ ని రిమూవ్ చేసేస్తామండి మనం. డూప్లికేట్ రికార్డ్స్ ని రిమూవ్ చేసాం ఎలా? డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. ఈ మెథడ్ ద్వారా డూప్లికేట్ రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి. మీరు ఎగ్జామ్ లో ఇదంతా రాయండి ఇలా. ఇది రాసి తర్వాత అవుట్పుట్ కూడా రాయండి ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. సో డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేయాలనేది చూసాం మనం. నెక్స్ట్ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా. డేటా డాట్ ఇస్ నల్. ఇప్పుడు చూడండి, డేటా డాట్ ఇస్ నల్ అనే మెథడ్ మీకు ఫాల్స్ వస్తే అవన్నీ నల్ వాల్యూస్ లేని రికార్డ్స్. ట్రూ ఎక్కడుంటే అవి నల్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్. నల్ వాల్యూస్ ఉన్న చోట ట్రూ వస్తుందండి. నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్ లో ట్రూ వస్తుంది. ఇస్ అండర్ స్కోర్ ఇస్ నల్ డేటా డాట్ ఇస్ నల్. ఎక్కడైతే ట్రూ ఉందో అది నల్ వాల్యూ అంటే మిస్సింగ్ వాల్యూ. సో మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు చూద్దాం. హౌ టు ఐడెంటిఫై ద నల్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ ఎలా? Data dot is null. How to remove duplicate records? Data 2 is equal to data dot drop underscore duplicates. How to identify the duplicate records? Data dot duplicated. Okay. ఇప్పుడు how to remove the records? How to remove the records contain null values. Null values ఉన్న రికార్డ్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు? ఓకే, దీనికోసం మీకు ఇక్కడ డ్రాప్ ఎన్ఏ అనే ఒక మెథడ్ ఉంది. డ్రాప్ ఎన్ఏ డిలీట్ చేయడానికి డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్ కదా. మరి రికార్డ్స్ ని డిలీట్ చేయడం ఎలా? డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ ఎన్ఏ. డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ ఎన్ఏ డిస్ప్లే డేటా 2. ఏ రికార్డ్స్ లో అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ రికార్డ్స్ రిమూవ్ అయిపోతాయి. ఇవి చూడండి, 0 1 2 3 4 5 మాత్రమే ప్రింట్ అయినాయి. ఆ తర్వాత ఇదిగో 6 లో నల్ వాల్యూ ఉంది, 7 లో నల్ వాల్యూ ఉంది, 8 లో నల్ వాల్యూ ఉంది. అవి మూడు రిమూవ్ అయిపోయినాయి. డేటా 2 ఈజ్ ఈక్వల్ టు డేటా డ్రాప్ ఎన్ఏ. డ్రాప్ ఎన్ఏ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి అక్కడ నల్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ రిమూవ్ అవుతాయి. ఓకే, డ్రాప్ ఎన్ఏ. ఇలా కాకుండా
ఒక స్పెసిఫిక్ కాలమ్ లో మాత్రమే రిమూవ్ చేయాలండి. సారీ, ఇది డ్రాప్ అని రిమూవ్ అయిపోయింది కదా. డిలీట్ కాకుండా ఫిల్ ఎలా చేయాలి? ఇప్పుడు నల్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్ ని నేను డిలీట్ చేసేసాను. అలా కాకుండా డిలీట్ చేయకుండా ఆ స్పెసిఫిక్ నల్ వాల్యూ ఉన్న ప్లేస్ లో ఏదో ఒక వాల్యూతో రీప్లేస్ చేయండి. సో నా హౌ టు రీప్లేస్ ఆర్ ఫిల్ ఎ స్పెసిఫిక్ వాల్యూ ఇన్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ ని ఉన్న రికార్డ్స్ ని రిమూవ్ చేయకుండా, డిలీట్ చేయకుండా అక్కడ ఏదైనా ఒక వాల్యూతో ఫిల్ చేయండి. ఓకేనా? డేటా డాట్ ఫిల్ అండ్ ఏ. డిలీట్ చేయడానికి డ్రాప్ అండ్ ఏ కదా, మరి ఫిల్ చేయడానికి ఫిల్ అండ్ ఏ. దేంతో ఫిల్ చేద్దాం? నేను ఒక 5 zeros తో ఫిల్ చేయాలనుకుంటున్నాను. 5 zeros తో ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో data 2 is equal to data dot fill and a 5 zeros. Now display data 2. చూడండి ఇక్కడ ఈ నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్ లో ఒక స్పెసిఫిక్ వాల్యూతో ఇవి ఫిల్ చేయబడ్డాయి, డిలీట్ చేయలేదు. ఇలా ఫిల్ చేస్తాం. దానికోసం ఫిల్ అండ్ ఏ అనే మెథడ్ ని యూజ్ చేశాం. నాకు ఇప్పుడు ఆల్ కాలమ్స్ లో వద్దండి. ఇక్కడ డిపార్ట్మెంట్ లోను ఫిల్ అయిపోయింది, సాలరీస్ లోను ఫిల్ అయింది. బట్ ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ లో కాదు, సాలరీ అనే కాలం లో మాత్రమే నల్ వాల్యూస్ ని వేరొక వాల్యూతో ఫిల్ చేయండి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ ఫిల్ నల్ వాల్యూ ఇన్ ఏ స్పెసిఫిక్ కాలం. ఒక స్పెసిఫిక్ కాలం లో మాత్రమే ఫిల్ చేయండి. ఓకేనా? డేటా 2 ఇస్ ఈక్వల్ టు డేటా డాట్ ఫిల్ ఎన్ ఏ. data 2 is equal to data dot fill NA with 5 zeros కదా. డేటా ఆఫ్ సాలరీ ఇలా ఇస్తే ఆ స్పెసిఫిక్ కాలమ్ లో మాత్రమే ఫిల్ అవుతుంది. ఎస్, సారీ, డేటా 2 is equal to డేటా ఆఫ్ సాలరీ. డేటా 2 is equal to data of salary dot fill NA. Just wait. So data of calories dot fill NA, zeros in place equals to true. Next display data. ఒకసారి చూడండి. సారీ, సారీ, క్యాలరీస్ కాదు ఇది, సాలరీ. సో ఆ స్పెసిఫిక్ కాలం లో మాత్రమే జీరోస్ తో ఫిల్ అయింది, ఇక్కడ అవ్వలేదు. సో ఇది డేటా క్లీనింగ్ లోకి వస్తుంది. అంటే డేటా క్లీనింగ్ లో ఏమేం చేస్తాం మనం? ఆ, చూడండి, ఫస్ట్ హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్ రికార్డ్స్. నెక్స్ట్ హౌ టు రిమూవ్ డూప్లికేట్ రికార్డ్స్. నెక్స్ట్ హౌ టు fill values in missing values, null values. Next, how to fill values in a specific column. సో నల్ వాల్యూస్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి, డూప్లికేట్ రికార్డ్స్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇదంతా కూడా మనకి డేటా క్లీనింగ్ కాన్సెప్ట్ లోకి వస్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా నేను మీకు, డేటా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది డేటా తీసుకున్నా, ఇలా ఉంది డేటా. ఇందులో డూప్లికేట్ రికార్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? డేటా డాట్ డూప్లికేటెడ్. ఇక్కడ ఏదైతే ట్రూ ఉందో, సారీ, డేటా డాట్ డూప్లికేటెడ్, ఇక్కడ ఏదైతే ట్రూ ఉందో అది డూప్లికేట్ రికార్డ్. నెక్స్ట్ ఎలా రిమూవ్ చేసామండి? డేటా 2 ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. సో డూప్లికేట్ రికార్డ్స్ రిమూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై ద నల్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్? డేటా డాట్ ఇస్ నల్. డేటా డాట్ ఇస్ నల్, ఇక్కడ ఏదైతే ట్రూ ఉందో అది నల్ వాల్యూ. నెక్స్ట్ డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా ఎలా రిమూవ్ చేసాం? డేటా డాట్ డ్రాప్ ఎన్ఏ, డూప్లికేట్ రికార్డ్స్ డిలీట్ అయినాయి. నెక్స్ట్ ఫిల్ ఎన్ఏ అంటే
నల్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్ ని డిలీట్ చేయకుండా ఏదైనా ఒక వాల్యూతో ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ ఎన్ఏ మెథడ్ యూజ్ చేసి. నెక్స్ట్, ఒక స్పెసిఫిక్ కాలం లో మాత్రమే ఎలా ఫిల్ చేయాలి, ఇదిగో. సో ఇదంతా కూడా లాస్ట్ యూనిట్ కి సంబంధించిన కంటెంట్. ఇక లాస్ట్ యూనిట్ కి సంబంధించి ఏమేమి వచ్చే క్వశ్చన్స్, ఫిఫ్త్ యూనిట్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్. నెక్స్ట్, హౌ టు రిమూవ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఫ్రమ్ ఏ పాండాస్ డేటా ఫ్రేమ్, డిస్కస్ వేరియస్ టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్ టెక్నిక్స్. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ప్లాటింగ్ టెక్నిక్స్ అంటే ఆ, మీకు పాండాస్ యూజ్ చేసి మనం గ్రాఫ్స్ ని క్రియేట్ చేయొచ్చు. పాండాస్ యూజ్ చేసి మనం గ్రాఫ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడతో 5 యూనిట్స్ అవుతాయి కదా. ఒకసారి ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ, మీకు పాండాస్ ని యూజ్ చేసి గ్రాఫ్స్ ని క్రియేట్ చేయొచ్చు. దాన్ని ప్లాటింగ్ అంటారు. పాండాస్ ని యూజ్ చేసి, అంటే మ్యాట్ప్లాట్లిబ్ సీబాన్ ఎలాగైతే యూజ్ చేస్తారో అలా ఇక్కడ మనం పాండాస్ ని కూడా యూజ్ చేసి ప్లాట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది మ్యాట్ప్లాట్లిబ్, ఇది మ్యాట్ప్లాట్లిబ్. మీకు యాక్చువల్గా డేటా విజువలైజేషన్ కి మనం మ్యాట్ప్లాట్లిబ్ కానీ సీబాన్ లైబ్రరీస్ కానీ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. బట్ పాండాస్ కూడా యూజ్ చేయొచ్చు ప్లాటింగ్ కి. ఇక్కడ చూడండి, ఇదిగో డిఎఫ్ డాట్ ప్లాట్, ప్లాట్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఒక ప్లాట్ ని క్రియేట్ చేసాం, లైన్ గ్రాఫ్ ని. ఇక్కడ చూడండి, ఎస్, ఇదిగో. నెక్స్ట్, ఇవన్నీ పాండాస్ లైబ్రరీని యూజ్ చేసి ఇవ్వండి హిస్టోగ్రామ్ ని క్రియేట్ చేసాం. పాండాస్ లైబ్రరీని యూజ్ చేసి పై చార్ట్. ఇది ప్లాటింగ్ యూజింగ్ పాండాస్. పాండాస్ ని యూజ్ చేసి స్కాటర్ ప్లాట్, ప్లాట్, బాక్స్ ప్లాట్, ఏరియా ప్లాట్, లైన్ ప్లాట్. ఇదిగో కైండ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ప్లాట్, కైండ్ ఈజ్ ఈక్వల్ టు బార్ గ్రాఫ్, కైండ్ ఇక్కడ ఏమి లేదా, పై చార్ట్, కైండ్ ఈజ్ ఈక్వల్ టు పై చార్ట్. సో ఇది పాండాస్ ని యూజ్ చేసి ప్లాటింగ్ అనేది, ఈ గ్రాఫ్స్ ని క్రియేట్ చేయడం పాండాస్ కోడ్ తో. సో నేను జస్ట్ ట్రై చేశాను మీకు. అంటే ఈ డేటా సైన్స్ లో ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ ఈ క్వశ్చన్, ఈ పేపర్ నుండి 5 యూనిట్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కొంతవరకు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. నేను ఒక ఐడియా క్రియేట్ చేస్తాను అంతే నేను. సో ఈ ఐడియా క్రియేట్ చేయడం వల్ల మీరు ఈ వీడియో చూడడం వల్ల మీరు ఓన్ గా ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా ప్రాక్టికల్ గా ఐడియా లేనప్పుడు, ఈ పాండాస్ కానీ మ్యాట్ప్లాట్లిబ్ కానీ వీటి మీద మీకు ఐడియా లేనప్పుడు ఈ సెషన్ చూడడం వల్ల మీకు అది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి నార్మల్ గా చూద్దాం. వాట్ ఈస్ డేటా సైన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఏ డేటా సైంటిస్ట్, data security issues, data pre-processing and cleaning, descriptive statistics, mean and standard deviation, correlation statistics, Python libraries for data science, data types for ND arrays, arithmetic operations with arrays, indexing and slicing in NumPy, series and data frame, sorting and ranking, unique values and unique counts, removing duplicates, histograms and density plots, scatter or point plots in pandas. So, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.